గాయ్స్ రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా స్టార్టింగ్ లో డ్రామా యొక్క హీరోయిన్ నే చూపిస్తారు. తను ఒక హాస్పిటల్లో ఇంటర్న్ డాక్టర్ గా అయితే వర్క్ చేస్తా ఉంది. తను 48 అవర్స్ గా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉండడం వల్ల చాలా టయర్డ్ గా కనిపిస్తా ఉంది. ఇప్పుడు కానీ ఒక పేషెంట్ దగ్గర అయితే వచ్చి మీ యొక్క ఫ్యాంట్ ని రిమూవ్ చేయండి, నేను చెక్ చేయాలి అన్నట్టు చెప్తుందా. అక్కడైతే మన డ్రామా యొక్క హీరోగా ఉంటాడు. వాడు కొంచెం సిగ్గుగా అనిపించి షర్ట్ మాత్రం రిమూవ్ చేస్తాడా, కానీ హీరోయిన్ అయితే అలా కాదు, మీ ఫ్యాంట్ మొత్తాన్ని కానీ రిమూవ్ చేయాలి అంటుందా. వాడు లైట్గా మాత్రమే విప్పుతాడు, కానీ హీరోయిన్ అయితే వాడి యొక్క ఇన్నర్స్తో పాటు మొత్తాన్ని కానీ తీసేస్తుందన్నమాట. హీరో కానీ ఇదంతా చాలా అవసరమా అండి అంటాడు. ఇంకా ముఖ్యం కాకుండా మరి ఎలా నేను చెక్ చేసేది, బయట వెళ్ళి చూడు, నా కోసం ఎంతమంది పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉండారు అనేసి బయట మాత్రం చెప్తుంది. కానీ వీడిని చూసి తను చాలా సంతోషపడేటట్టుంది. ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళందరూ కానీ చిన్న పిల్లలు రా, కానీ నువ్వు మాత్రమే చాలా పెద్దగా ఉన్నావు, హ్యాండ్సమ్గా ఉన్నావు, మొత్తం చూసేసాను అన్నట్టు చెక్ చేసేసి ఇదిగో చూడండి, మీకు అదే పురుషాంగంలో అయితే ఏదో సర్జరీ చేయాలంట, అదైతే అవసరం లేదు, మీరు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు, మీ కపుల్స్ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు చెప్తుందా. ఎవరికి పురుషాంగంలో సర్జరీ చేయబోతావు, అసలు నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నా కిడ్నీలో స్టోన్ ఉంది, దాన్ని చెక్ చేసుకోవడానికే వచ్చాను, నువ్వు ఏమీ రిపోర్టే చూడకుండా నన్ను నువ్వు మొత్తం చూస్తావా అనేసి హీరో అయితే ఒకటే అరెస్తా అంటాడనమాట. హీరోయిన్ అయితే ఫుల్గా భయపడిపోయింది. భగవంతుడా నన్నైతే కాపాడండి సార్, నేనేదో తెలియకుండా చేశాను అంటుందా. అంత ఈజీగా నేను నిన్ను వదలను, నువ్వు నా మొత్తాన్ని చూసేసావు, నీ మీద నేను కంప్లైంట్ చేయాల్సిందే అనేసి ప్యాంట్ తీయడానికి పోతాడు. వాడిని ప్యాంట్ కానీ తీయనివ్వట్లేదు. ఇదిగో చూడండి సార్, నన్నైతే ఈ ఒక్కసారి క్షమించి వదిలేయండి, 48 అవర్స్గా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నానా, అందుకే పేషెంట్ కన్ఫ్యూజ్ అయిపోయి నేను మిమ్మల్ని ఈ విధంగా చెక్ చేసేసాను అనేసి వాడి ప్యాంట్ని తీసి వాడి దగ్గర అయితే ఇస్తూ క్షమాపణ అయితే అడుగుతుంది. కానీ హీరో అయితే తనని క్షమించేటే లేదు. నీ నేమ్ ఏందో చెప్పు, ఖచ్చితంగా నా లాయర్ అయితే నీ దగ్గరికి వస్తాడు, నువ్వు నా మొత్తాన్ని చూసినందుకు నువ్వు శిక్షని అనుభవించాల్సిందే అన్నట్టు బెదిరిస్తా ఉంటాడా. హీరోయిన్ అయితే పడి పడి మొక్కుతా ఉంది. నేను ఇక్కడ ఇంటర్న్ గా వర్క్ చేస్తా ఉన్నాను, మీరు నా గురించి కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత నా జాబ్ అయిపోతుంది, దయచేసి వదిలేయండి అంటుందా. మాస్క్ లేకుండా చూస్తాడు. హీరోయిన్ అయితే క్యూట్ గా అనిపిస్తా ఉంటుందా. ఆ టైంలో వాళ్ళమ్మ కానీ హీరోకి అయితే కాల్ చేసి, రే సచ్చినోడా, ఈ రోజు నువ్వు మర్యాదగా నా కోడల పిల్లని అయితే ఇంటికి తీసుకొని రా అంటుందా. లేకపోతే నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు అమ్మని కాదు అన్నట్టు బెదిరిస్తుంది. అమ్మ నువ్వు కోడల పిల్లందే అంటే అదేమైనా కోడి పిల్లనా, నేను తీసుకొచ్చేసేదానికి, సడన్ గా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఎక్కడ వెళ్ళేదన్నట్టు వీడారేస్తాడా, అదంతా నాకు తెలియదు, నువ్వు తేవాల్సిందే అన్నట్టు చెప్పి వాళ్ళ అమ్మ కాల్ని కట్ చేసేస్తుంది. హీరో కానీ హీరోయిన్తో అయితే డీల్ వేస్తాడనమాట. ఈ ఒక్క రోజుకి నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంటే నేను కానీ నిన్ను క్షమించి వదిలేస్తాను అనేసి. హీరోయిన్ కానీ దేవుడు సార్ మీరు అన్నట్టు వాడిని చేతులైతే మొక్కతా ఉంటుంది. ఈసారి మీరు వెళ్ళి పడుకోండి సార్, నేను కానీ మిమ్మల్ని అయితే చెక్ చేస్తాను అంటుందా. మళ్ళీ హీరో అయితే ప్యాంట్ ఎక్కడ విప్పమంటుందో ఏమో అనేసి భయపడిపోతాడు. అయ్యయ్యో లేదు సార్, ఈసారి మీరు ప్యాంట్ అంతా విప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నేను చెక్ చేస్తాను అనేసి వాడిది కానీ చెక్ చేసేసి వస్తుందనమాట. యాక్చువల్గా హీరోకి కిడ్నీలో స్టోన్ ఉంది, అది చిన్నదిగానే ఉంది, కాబట్టి మీరు కొన్ని మెడిసిన్స్ యూస్ చేస్తూ నీళ్ళు ఎక్కువగా తాగండి, అదే చాలు అన్నట్టు చెప్పేసి గమ్మనే ఉండొచ్చు కదా. లేట్ నైట్ అంతా మేల్కొని ఉండకండి సార్, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు చెప్తుందా. హీరో అయితే ఇదిగో చూడు, నా ఆరోగ్యం గురించి నువ్వేం బాధపడకు, నువ్వు నా యొక్క టెంపరవరీ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ హీరో వాళ్ళ అమ్మతో డిన్నర్ చేయడానికి అయితే వెళ్తారనమాట. ఇప్పుడు హీరో కానీ ఎలా నడుచుకోవాలి అనేసి చెప్తాడు. నా పేరు అయితే లిన్ను, కానీ నువ్వు మా అమ్మ ముందర నన్ను ఆషిన్ లేకపోతే బ్రదర్ అనేసి పిలవాలి అంటాడు. చైనాలో అందరూ భావనే కానీ బ్రదర్ అనేసి చెప్తారేమో, అందుకే ఈ విధంగా చెప్తాడా. తను కానీ ఆ అంటుంది, ఆ తర్వాత మాటలే రావట్లేదా. హీరో కానీ తన నోరు పట్టుకునేసి ఆషిన్ చెప్పు అంటాడా. హీరోయిన్ అయితే సడన్ గా వాడి చేతుల మీదే తుమ్మేస్తుందనమాట. దరిద్రం పట్టిందానా, నా చేతుల మీదే తుమ్మేసావా అనేసి అరస్తా అంటాడు. సారీ ఒక్కసారి అయితే క్షమించండి అనేసి తను డ్రామాలో వచ్చిందంతా గుర్తు చేసుకునేసి బ్రదర్ అనేసి బాగా క్యూట్గా చెప్తా ఉంటుందా. కరెక్ట్గా చెప్పావు, ఇదే ఫాలో చేసుకో అనేసి ఇంటికి అయితే వెళ్ళేటప్పుడు కొంచెం లవర్స్ లా కనపడాలి కదా, అందుకనేసి వీడు కానీ చేయి పట్టుకునేసి వెళ్దామనేసి చేయి చూపిస్తాడా. తనైతే ఏమైంది మళ్ళీ మీకు కిడ్నీ నొప్పిగా ఉందా అన్నట్టు అడుగుతుందా. అలా కాదు అన్నట్టు వీడు కొంచెం దగ్గుతూ చేయి చూపిస్తాడు మళ్ళీ సైగుతో. హీరోయిన్ అయితే ఏమైంది దగ్గుతా ఉండారు, మీకు జ్వరం వచ్చేసిందా అన్నట్టు అడుగుతుందా. వీడికైతే కాలిపోయింది, పంది బుర్రదాన, నిన్ను పెట్టుకునేసి అసలు అయ్యేట్టే లేదు, నువ్వు నాతో రా అనేసి లోపలికి పిలుచుకొని వచ్చి వాళ్ళ అమ్మతో కానీ, అమ్మ తను నా గర్ల్ ఫ్రెండ్, తను ఒక హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తా ఉంది అంటాడా. వాళ్ళ అమ్మ అయితే చివరికి ఒక అమ్మాయిని పిలుచుకొని వచ్చావా, సంతోషం రా అంటుంది. ఎందుకంటే హీరో 5 సంవత్సరాలకు ముందు ఒక అమ్మాయిని ప్రేమించి బ్రేకప్ అయిపోయి ఉంటుందన్నమాట.
ఆ తర్వాత హీరో అయితే ఏదో ఒక అబ్బాయితో కానీ కలిసి ఉండాడు అనేసి రూమర్స్ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. చివరికి ఒక అమ్మాయిని చూసేసరికి చాలా సంతోషపడతారా, ఏమైంది నీకు సెక్షువల్ ప్రాబ్లం ఉందా, అందుకే మీ అమ్మ ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఇంత షాక్ అయ్యారు అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. నోరు మూసుకొని ఉండు అన్నట్టు హీరో కానీ చెప్తాడనమాట. హీరో వాళ్ళమ్మ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏడుస్తూ హీరోయిన్ని పట్టుకునేసి నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అంటుందా. అమ్మ మీరేం బాధపడకండి అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. నా బంగారు కొండ చూడు, వచ్చిన వెంటనే ఎంత ముద్దుగా నన్ను అమ్మ అనేసి పిలుస్తా ఉందో, ఈ దరిద్రం పట్టిన వాడు ఇప్పటి వరకు నన్ను ఇంత ముద్దుగా పిలిచాడా అనేసి హీరోనైతే కడిగి కడిగి పోస్తా ఉందన్నమాట. హీరోతో కానీ ఇదిగో చూడురా, నా ఆరోగ్యం అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, నేను వెంటనే మీ ఇద్దరికి కానీ పెళ్లి చేసి పెట్టేయాలి. సో హీరోయిన్ యొక్క పేరెంట్స్ అడ్రస్ అయితే చెప్పు, నేను కానీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అన్నట్టు చెప్తుందా పెళ్లి గురించి. ఇద్దరు ఫుల్ షాక్ అయిపోయారనమాట. హీరో కానీ అమ్మ ఇప్పుడే మేము డేట్ చేయడం స్టార్ట్ చేసాము, అంతలోపల పెళ్ళి ఎందుకు అంటాడా. వెంటనే వీళ్ళమ్మ అయితే ఒక యాక్టింగ్ వేస్తా ఉంది. ఇంకో 3 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకోలేదనుకో, అమ్మకి ఉండే బ్రెస్ట్ క్యాన్సర్కి నేను ట్రీట్మెంటే తీసుకోను, నా ఫ్యూనరల్ నిదా చూడాలనేసి ఆశపడతా ఉన్నావా, నువ్వంత కొడుకువా అన్నట్టు అరుస్తుందా. ఒక నిమిషం ఆగండమ్మా, తనతో మాట్లాడేసి వస్తాను అనేసి హీరోయిన్ని పక్కకి పిలుచుకొని వచ్చి మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకుంటామా అంటాడు. నీకేం పోయే కాలం వచ్చింది, గర్ల్ ఫ్రెండ్గా నటించమనేసి ఇప్పుడేం పెళ్ళంటా ఉన్నావు అన్నట్టు అరుస్తుందా. అసలు నీకు నేను ఎవరో తెలుసా అంటాడు. నువ్వు నా కిడ్నీ పేషెంట్వి అంటుందా. అది కాదు, నేను మిస్టర్ లిన్ అనేసి, వీడు సిటీలోనే చాలా ధనవంతుడంట, అది చెప్పడానికి వస్తాడా. హీరోయిన్ అయితే ఇప్పుడు గుర్తొచ్చేసింది, మీరు సీక్రెట్ ఏజెంటే కదా అన్నట్టు చెప్తుందా. నీకేం పోయే కాలం వచ్చింది అన్నట్టు హీరో షాక్ అయిపోయి, ఇదిగో చూడు బయట నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలు క్యూలో నిలబడి ఉండారో తెలుసా, పోతే పోనీ అనేసి నేను నీకు ఛాన్స్ ఇస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే అంతమంది నిలబడి ఉంటే వాళ్ళల్లో ఎవరినైనా ఒకరిని నువ్వు పెళ్లి చేసుకోపో, నన్ను వదిలేయి అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. నా ప్రపోజల్నే వద్దంటావా, నీకెంత ధైర్యమే, నత్తిపిల్ల అన్నట్టు వీడరేస్తాడా. నేనేం నత్తిపిల్ల కాదురా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి 100 మంది ఉన్నారన్నావు కదా, వాళ్ళలో ఎవరినైనా పెళ్లి చేసుకో, నేను చేసుకోను అనేసి లోపలికి కోపంగా వస్తుందా. వాళ్ళమ్మ చూసేసి ఏమైంది అంటుంది. చూడండి అంటే నీ కొడుకు నన్ను నత్తిపిల్ల అంటా ఉన్నాడు అనేసి చెప్తుందా. నీకు అసలు ఏమరా రోగం వచ్చింది, ఎందుకురా ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడుతూ ఉన్నావు, మర్యాదగా నువ్వు తనతో కానీ క్షమాపణ అయితే అడుగు, నేను కానీ ఇప్పుడే వచ్చేస్తాను అనేసి హీరో వాళ్ళమ్మ అయితే వీళ్ళిద్దరిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారన్నమాట. ఈసారి హీరో గానీ మంచిగా వచ్చి హీరోయిన్ పక్కన అయితే కూర్చునేసి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఏ కండిషన్ కైనా ఒప్పుకుంటాను అనేసి కామ్గా అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే దీనికి ఒప్పుకోనంటుంది. నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు అనుకుంటాను, నిజానికి నేను ఆ కంప్లైంట్ గురించి ఇంకా ఎవరితోనూ చెప్పలేదు అంటాడా. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోతా ఉందన్నమాట. వీడైతే దాన్నే పట్టుకునేసి హీరోయిన్ అయితే బాగా టీస్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ అయితే నీతో మాట్లాడితేనే కదరా ప్రాబ్లం అనేసి అక్కడ ఉండే చెర్రీ ఫ్రూట్ని తీసి నోటి నిండికి ఒక్కొక్కటిగా అయితే కుక్కేస్తా ఉందన్నమాట. వీడే ఫుల్గా భయపడిపోయాడు. వద్దే అంత తినకే మళ్ళీ చచ్చిపోతావు అనేసి హీరోయిన్ అయితే నాన్ స్టాప్గా తింటా ఉంటుందా. వీడుదా నోరు పట్టుకునేసి ఉమ్ము ఉమ్ము అంటాడా. మొత్తాన్ని కానీ కిందకైతే తోసేస్తుంది. చివరికి ఒకటైతే గొంతులో బాగా ఇరుక్కుంటుంది, దాన్ని కానీ తీసేస్తాడనమాట. హీరోయిన్ అయితే స్పృహ లేకుండా పడిపోతుందా. తనకి వీడు కిస్ ఇచ్చి మరీ తనకైతే శ్వాసిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ కొంచెం రికవరీ అవుతుంది. వీళ్ళిద్దరూ కానీ చాలా క్లోజ్గా అయితే ఉంటారా. ఆ టైంకి అయితే వాళ్ళ అమ్మ కానీ వచ్చేసి, ఇక్కడక ఏం చేస్తా ఉన్నావు, మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటున్నావు, అయినా ఈ సరసాలంతా ఇక్కడ పెట్టుకోకూడదు బంగారం, వెళ్ళి రూమ్లో చేసుకోండి వెళ్ళండి అన్నట్టు చెప్తుందా. అమ్మ నేను తనకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాను, తను ఫ్రూట్స్ అంతా మింగేసింది, అందుకే ఈ విధంగా చేశాను అంటాడా. అదేరా చెప్పేది, రూమ్లో వెళ్ళి పెట్టుకోండి అన్నట్టు వాళ్ళమ్మ అయితే చెప్తుందా. హీరో అయితే నీకు చెప్పిన అర్థం కాదు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. వీళ్ళమ్మ అయితే వెనకాల హీరోయిన్ కానీ ఆ రూమ్కి అయితే పిలుచుకొని వెళ్ళి వదిలేయడానికి పోతుందా. ఆంటీ నాకైతే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతుందా. నెక్స్ట్ డే మళ్ళీ కానీ హీరో అయితే బ్యాగ్ తీసుకొని వచ్చి ఇచ్చేసి, చివరిసారిగా అడుగుతా ఉన్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటాడు. తను కానీ ఈ పెళ్లికి అయితే ఒప్పుకోను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అక్కడ నుంచి కోపంగా వెళ్ళడానికి పోతాడు. ఆ టైంలో హీరోయిన్కి వాళ్ళ నాన్న అయితే కాల్ చేసి, తన కోసం అయితే ఒక బ్లైండ్ డేట్ని కానీ అరేంజ్ చేస్తున్నాను, ఈ రోజు నువ్వు వెళ్ళాలి, లేకపోతే మీ అమ్మకి మెడికల్ బిల్ ఏది కానీ పే చేయను అన్నట్టు బెదిరిస్తాడా. దాంతో తను కానీ ఒప్పుకుంటుందా. హీరో చెప్తా అంటాడు, ఆడెవడనో వెళ్ళి చూడడానికి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆలోచించు అన్నట్టు వాన్ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ కానీ ఆ బ్లైండ్ డేట్కి అయితే వెళ్ళినట్టుంది. అక్కడ చూస్తే ఏదో ముసలాడు ఉన్నాడంట. హీరోయిన్ కోపంతో బయటికి వస్తుందా. వాళ్ళ నాన్న ఎందుకు ఇలా చేస్తా ఉన్నావే అన్నట్టు అరుస్తాడా. అరే నాన్న, తనకి నీకన్నా వయసు ఎక్కువరా, అలాంటి వాడితో నువ్వు నాకు బ్లైండ్ డేట్ సెట్ చేసావు, నీకు బుద్ధి ఉందా అన్నట్టు అరుస్తుందా. దానికి వీడు కానీ తను చాలా ధనవంతుడు, నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు బాగా లగ్జరీగా ఉండొచ్చు అన్నట్టు చెప్తాడా. అంత ప్రేమగా ఉంటే నీ యొక్క లవర్ ఉంది కదా, దాని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి పెట్టు అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. నీకెంత
ధైర్యం ఉంటే ఈ విధంగా మాట్లాడతావు? మీ అమ్మ కోమాలోకి వెళ్ళిన తర్వాత నేను నిన్ను ఎంత కష్టపడి పెంచాను, మీ అమ్మని ఇప్పటి వరకు డివోర్సే చేయలేదు అంటాడా. దానికి హీరోయిన్ గాని, నువ్వు నా అమ్మని డివోర్స్ చేయడానికి కారణం నీ కంపెనీకి ఫౌండరే నా అమ్మ, అందుకోసమే అన్నట్టు చెప్తుందా. వీడికైతే కోపం వచ్చేసింది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదనుకో, ఆ తర్వాత మీ అమ్మ యొక్క హాస్పిటల్ బిల్స్ ఏది కానీ నేను పే చేయను అన్నట్టు బెదిరిస్తాడా. హీరోయిన్ గాని, నువ్వు పే చేయకపోతే మా అమ్మని నేనే చూసుకోగలను, నువ్వు కానీ మూసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అన్నట్టు చెప్తుందనమాట. వీడు కానీ చూసుకుంటామే అనేసి అక్కడ నుంచి వెళ్ళిన వెంటనే హాస్పిటల్ యొక్క బిల్ని కానీ నేను పే చేయను అన్నట్టు చెప్పేసినట్టుంది. కొంచెం సేపు లోపల హీరోయిన్ కానీ హాస్పిటల్ నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. ఈ విధంగా రేపటితో మీరు కనుక హాస్పిటల్ బిల్లు పే చేయకపోతే ఆ తర్వాత మీ అమ్మకి ఎలాంటి మెడిసిన్ ఇవ్వము, హాస్పిటల్లో కానీ పెట్టము అనేసి. దాంతో హీరోయిన్ కానీ, నాకైతే ఓ 2-3 డేస్ మాత్రం టైం ఇవ్వండి అన్నట్టు చెప్పేసి హీరోయిన్కి ఏం చేయాలో తెలియట్లేదు. వెంటనే హీరో దగ్గరికి అయితే వచ్చి, నాకైతే మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారా, నేను కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. కానీ వీడైతే అంత లోపలే వేరే అమ్మాయిని కానీ సెట్ చేసేసినట్టుంది. వాళ్ళ అమ్మ టార్చర్ తట్టుకోలేక వాళ్ళ అమ్మ ముందర అయితే నటించడానికి. ఇప్పుడు ఈ అమ్మాయి కానీ వచ్చి హీరో చేయి పట్టుకునేసి, మిస్టర్ లీన్, మనం ఇద్దరం ఎప్పుడు వెళ్ళి మీ అమ్మని మీట్ అవ్వబోతాము, అయినా ఈ విలేజ్ గుమ్మడికాయ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఈ అమ్మాయి అనేసి హీరోయిన్ అడుగుతుందా. దానికి వీడు కానీ, ఈ అమ్మాయి అయితే నా వైఫ్ అవ్వడానికి నీకు కాంపిటేటర్గా వస్తూ ఉంది, సో మీరిద్దరూ కానీ మాట్లాడండి, మీలో ఎవరు గొప్ప చెప్పండి, అప్పుడు నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటాడా. ఈ అమ్మాయి అయితే హీరోయిన్ని కింద నుంచి పై వరకు చూసేసి, దీనికి ముందు ఏమీ లేదు వెనకాల ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్కి అయితే కాలిపోయింది. వసే, నాకు ఉండేదంతా కానీ న్యాచురల్గా ఉంది, కానీ నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసావా, నీ మొహం ఫుల్కి నువ్వైతే ప్లాస్టిక్ సర్జరీ ఇదే చేస్తున్నావు అన్నట్టు చెప్తుందా. ఆ అమ్మాయి కానీ, నువ్వు అబద్ధం చెప్తా ఉన్నావు అన్నట్టు చెప్తుంది. నేను ఒక సర్జనే, నాకు తెలుసు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో అయితే వీళ్ళిద్దరు గొడవలేసేదంతా చూసి బాగా నవ్వుతా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ దాన్ని అయితే బాగా తాలింపు చేసేసి హీరో దగ్గర వచ్చి, మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి అన్నట్టు అడుక్కుంటుందా. దానికి హీరో కానీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏం రీజన్ అంటాడా. అయ్యో దేవుడా, మీరైతే ఈ ప్రపంచంలోనే చాలా మంచి వాళ్ళు, మిమ్మల్ని ఏ అమ్మాయి అయినా కానీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది, మీరు ఎంత ధనవంతుడు, హ్యాండ్సమ్, ఇంకా మీరు అన్నిట్లో టాప్ సార్ అన్నట్టు చెప్తా ఉంటుందా. ఈ మాటలంతా వినేసరికి హీరో అయితే ఫుల్గా పడిపోయాడన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయితో కానీ, ఇదిగో చూడు, నేనైతే హీరోయిన్ని నా వైఫ్గా చూస్ చేస్తా ఉన్నాను, నువ్వు హెల్ప్ చేసిన దానికి నీకు కానీ నేనైతే 5 మిలియన్ డబ్బులు అయితే ఇస్తాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ని కానీ అక్కడి నుంచి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటాడనమాట. ఇదిగో చూడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ కండిషన్ ఉన్నా చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తాను అంటాడా. దానికి తను కానీ హీరోతో, నాకైతే మంత్లీ ఓ 2 లక్షల డబ్బులు అయితే ఇవ్వండి మా అమ్మ ట్రీట్మెంట్ కోసం, అదేవిధంగా మనం ఇద్దరం కానీ ఒక అగ్రిమెంట్ అయితే వేసుకుంటాము, కొన్ని రోజుల తర్వాత డివోర్స్ తీసుకుంటాము అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ, ఇదిగో చూడు, మా అమ్మ ఇల్నెస్ వల్లే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా ఉన్నాను, తన ఆరోగ్యం బాగా అవ్వాలి, ఆ తర్వాత నేను నీకు డివోర్స్ ఇస్తాను అన్నట్టు చెప్పేసి నీకు మంత్లీ 2 లక్షలు మాత్రమే ఇస్తాను, ఆ తర్వాత డివోర్స్ అప్పుడు నా ప్రాపర్టీ ఏది ఇవ్వను, అదేవిధంగా నువ్వు కానీ నీ హాస్టల్ రూమ్ నుంచి నా ఇంటికి అయితే వచ్చేయి అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ దీనికైతే ఒప్పుకుంటుంది. సో వీళ్ళిద్దరూ కానీ వెళ్ళి వాళ్ళ యొక్క పెళ్ళిని అయితే రిజిస్ట్రేషన్ చేసేసి వస్తారు. హీరోయిన్కి అయితే లోపల కొంచెం భయంగానే ఉంది హీరోని చూస్తే, కానీ హీరో అయితే కొంచెం హ్యాపీగానే ఉన్నట్టుందనమాట. ఇప్పుడు హీరోయిన్ దగ్గర కానీ వచ్చి, ఇదిగో చూడు, మన ఇద్దరికి ఇప్పుడు పెళ్ళైపోయింది, నువ్వు బయట నన్ను లిన్ అనేసి పిలవచ్చు, కానీ నా అమ్మ ముందర ఎప్పుడు కానీ హస్బెండ్ అనేసి పిలవాలి, ఏది పిలిచి చూపి అంటాడా. హీరోయిన్కి ఇదా నత్తి కదా, తను నోరు తెరుస్తుంది, అంటా ఉంటుందా. హీరో కానీ, ఆ తర్వాత ఏందే శ్రద్ధగా మాట్లాడే అన్నట్టు దాన్ని అయితే బాగా కులుకుతూ ఉంటాడా. చెప్తానండి, కొంచెం సేపు ఆగండి అనేసి తను రిలాక్స్ అయ్యి హస్బెండ్ అనేసి చెప్తా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్, ఇదే విధంగా మెయింటైన్ చేయి అనేసి ఇంటికి కానీ పిలుచుకొని వచ్చేస్తాడు. వాళ్ళమ్మతో కానీ, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అన్న విషయాన్ని అయితే చెప్తాడనమాట. వాళ్ళమ్మని చూడాలి, ఒకటే సంతోషం అయిపోయింది, పడి మొక్కుతా ఉంది దేవుడు మొత్తాన్ని. కానీ హీరోయిన్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకునేసి, మీ ఇద్దరిని ఇలా చూస్తా ఉంటే నాకు కళ్ళల్లో నీళ్ళే వచ్చేస్తా ఉంది, అంత సంతోషంగా ఉంది, ఇప్పటికీ మీకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మాత్రమే అయ్యి ఉండదు, 2 రోజుల తర్వాత అందరినీ పిలిచి గ్రాండ్గా వెడ్డింగ్ చేసేద్దాం అంటుందా. ఇద్దరు షాక్ అయిపోయారు. అమ్మ, ముందు నీ ఆరోగ్యాన్ని చూడు తల్లి, ఆ తర్వాత మా పెళ్లి గురించి చూద్దాము, ముందు నీ ట్రీట్మెంట్ చేయించుకో అంటాడా. యాక్చువల్గా వీళ్ళమ్మకి బ్రెస్ట్ క్యాన్సరే లేదు. వీడు ఏదైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్న దానికోసమే ఇన్ని రోజులు వీళ్ళ అమ్మాయి అయితే యాక్టింగ్ చేసినట్టుంది. ఇప్పుడు ఎక్కడ నిజాన్ని కనిపెట్టేస్తాడో ఏమో అనేసి, రే పెళ్లి రోజు అదినా ఏందిరా హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేసి అన్ని అపశకనంగా మాట్లాడుతూ ఉండారు, మీరిద్దరు కానీ కాసేపు వెయిట్ చేయండి, మీ ఇద్దరి కోసం నేనైతే వెళ్ళి రూమ్ అరేంజ్ చేస్తాను అనేసి అక్కడ నుంచి కానీ మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసేసి వెళ్ళిపోతారా. హీరోయిన్ కానీ భయపడుతూ వచ్చి
వీడితో అటంటే ఇప్పుడు మనం ఇద్దరం కానీ కలిసి నిద్రపోవాలా అన్నట్టు అడుగుతుందా. ఇంకా పెళ్ళైన మొదటి రోజు ఇద్దరు కలిసే కదా నిద్రపోవాలి. ఇదిగో చూడు నీ పని ఏంది, మా అమ్మని సంతోషంగా ఉంచుకోవాల్సింది కాబట్టి తను చెప్పినట్టు మనం ఇద్దరం కానీ కలిసే నిద్రపోవాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి అయితే భయంగానే ఉంది. అదేవిధంగా హీరో వాళ్ళ అమ్మ కానీ వీళ్ళిద్దరిని పిలుచుకొని వచ్చి ఆ రూమ్లో అయితే వదులుతారా. హీరోయిన్ కానీ వెళ్ళి లోపల చూస్తుందనమాట. అక్కడైతే పలానా బుక్ అంతా వేరే పెట్టుంటారా, అది తెలియకుండా హీరోయిన్ వేరే దాన్ని ఓపెన్ చేసి చూసేసి చీ ఏం కర్మ ఇదనేసి అక్కడ పడేస్తుంది. ఆ తర్వాత హీరోని కానీ వాళ్ళ అమ్మ అయితే లోపలికి గెంటేసి తలుపులు అయితే వేసేసి వెళ్ళిపోతారు. హీరో కానీ వచ్చి దీన్ని అయితే చూస్తూ ఉంటాడా. ఇద్దరికి కొంచెం ఆక్వర్డ్గానే ఉంది. కానీ హీరో అయితే గమనిస్తూ ఉంటాడు బయట అయితే వాళ్ళ అమ్మ నిలబడి వింటా ఉంది అనేసి. దాంతో హీరోయిన్తో కానీ ఇదిగో చూడు మనం ఇద్దరం కానీ కొంచెం యాక్ట్ చేయాలి మా అమ్మ ముందర అంటాడా. హీరోయిన్ అయితే నేను అదంతా చేయను అన్నట్టు చెప్తుంది. నువ్వు చేయకపోతే రియల్గా నడుచుకునేటట్టు ఉంటుంది ఏమంటావంటాడా. హీరోయిన్ కానీ నాకు యాక్టింగ్ తెలియదే మీరే కొంచెం నేర్పిస్తారా అన్నట్టు అడుగుతుందా. వెంటనే వీడు కానీ తనకి క్లాస్ తీయడం అయితే స్టార్ట్ చేసేసాడు. నా హస్బెండ్ ఈ ప్రపంచంలోనే చాలా మంచివాడు, తను నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, నేను కానీ నా హస్బెండ్ని పడి పడి ప్రేమిస్తూ ఉన్నాను అన్నట్టు ఏదో పద్యం పాడేటట్టు పాడుతుందా. కానీ హీరో అయితే చెప్తాడు అలా కాదు కొంచెం ఎమోషనల్గా రొమాంటిక్గా మాట్లాడాలి అనేసి. ఆ కర్మ హీరోయిన్కి రావట్లేదన్నమాట. తను ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఏదో కొంచెం కొంచెం రికవరీ చేసుకుంటా ఉంటుందా. హీరో అయితే దగ్గరికి వచ్చి అలా కాదు ఇంకా కొంచెం ఫీల్ చేయాలి అంటా ఉంటాడా. తనైతే చాలు చాలు ఆపు ఆపు స్టాప్ స్టాప్ అంటా ఉంటుందా. బయట ఉన్న వాళ్ళ అమ్మకి వేరేలా అనిపిస్తుంది అనమాట. ఏంది ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు అంత లోపలే స్టాప్ చేయమంటా ఉంది. దరిద్రుడు ఏం చేశాడో ఏమో, చిన్న పిల్లతో చాలా హార్ష్గా నడుచుకున్నాడో ఏమో అనేసి తప్పుగా అనుకునేసి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. లోపల ఉండే హీరోకి అయితే పరువైపోయింది. నేను వెళ్ళి స్నానం చేసేసి వస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి బాత్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ ఇదిగో చూడు మన ఇద్దరికి పెళ్ళైన విషయం మా అమ్మకి తప్ప ఇంకెవ్వరికి కానీ తెలియకూడదు, ఇంక్లూడింగ్ నీ ఫ్యామిలీతో సహా అన్నట్టు చెప్తాడా. తను కానీ నాకంటూ ఫ్యామిలీలో ఎవరూ లేదులే అన్నట్టు చెప్తుందా. అది మాత్రమే కాకుండా నీ యొక్క చిటికిన వేలు కానీ నా మీద అయితే పడకూడదు, నువ్వు నన్ను ఎప్పటికీ సెడ్యూస్ చేయకూడదు అన్నట్టు వేరే చెప్తాడా. అవునరా నువ్వు పెద్ద అందగత్తెవే, నేను నిన్ను చూసి నిన్ను సెడ్యూస్ చేసేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. అటైతే మంచిది, ఇంకెప్పుడు కానీ మనం ఇద్దరం డిస్టెన్స్లోనే ఉండాలి అన్నట్టు చెప్పేసి అక్కడే పడుకుంటాడా. అవును ఇక్కడే సెటిల్ అయిపోదాం అనేసి ఉండవా ఏంటి, ఎప్పుడు బయటికి వెళ్తావు అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ అదైతే కుదిరే పని కాదు, ఎందుకంటే మా అమ్మ ఆల్రెడీ డోర్ని లాక్ చేసేసి వెళ్ళిపోయింది, ఇద్దరు కలిసి నిద్రపోవాలి అంటాడా. ఇదేం కర్మరా నాకు బాబు అన్నట్టు హీరోయిన్ పరిస్థితి అయిపోయింది. వీడు వేరే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేసి సిక్స్ ప్యాక్ అంతా చూపిస్తూ వస్తాడా. హీరోయిన్ కానీ మీరు వెళ్ళి సోఫాలో పడుకోండి సార్ అంటుందా. హీరో అయితే ఇది నా ఇల్లు అంటాడు. అటంటే నేను వెళ్తాను అంటుందా. అక్కర్లేదు ఇక్కడే పడుకునేసి ఆ బెడ్షీట్ని తీస్తాడు. తను వేరే చాలా సెక్సీగా డ్రెస్ వేసుకొని ఉందా, నువ్వు నన్ను సెడ్యూస్ చేయాలనేసి ఈ విధంగా డ్రెస్ వేసుకొని వచ్చావా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ అయితే అలాగంటే ఏమీ లేదు నేను డ్రెస్ తెచ్చుకోలేదు, అందుకే మీ అమ్మాయి ఈ డ్రెస్ని నాకు ఇచ్చారు అన్నట్టు చెప్తుందా. అటైతే సరే నువ్వు కానీ ఆ మూలన పడుకో నేనైతే ఈ మూలన పడుకుంటాను అన్నట్టు చెప్పేసి ఇద్దరు కానీ ఒకే బెడ్ మీద అయితే పడుకుంటారు. బాగా నిద్రపోతూ ఉంటారా. మంచి మిడ్ నైట్లో అయితే హీరోయిన్ గమ్మున నిద్రపోవట్లేదనమాట. వాడి మీద చెయ్యి వేయడం కాలు వేయడం చేసేసి బాగా గురక పెట్టి మరీ నిద్రపోతా ఉంది. పాపం హీరోకి సరిగా నిద్రే రావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. పక్కన అయితే హీరో పడుకొని ఉన్నాడు. వీడిని చూసిన షాక్ లో తను వెంటనే బెడ్షీట్ ని తీసి చూస్తుందా. అక్కడైతే హీరో ఉన్న ప్యాంట్ ని కానీ విప్పేశాడో ఏమో నైట్. హీరోయిన్ అయితే ఒకటే అరెస్తా ఉంటుందా. హీరో కానీ లేసుకునేసి ఎందుకు ఇలా అరెస్తా ఉన్నావు అంటాడా. రే కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా, ఎందుకు రా ప్యాంట్ ని కానీ విప్పేసి ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. దానికి వీడుగానే నీకు ఇదంతా ఆల్రెడీ చూసి చూసి అలవాటు కదా అన్నట్టు వేరే చెప్తాడా. రే నేను ఒక డాక్టర్, అది నా ప్రొఫెషనల్, కానీ మార్నింగ్ పూట దీన్ని ఎవరైనా చూస్తారా. అది కాకుండా నేను డాక్టర్గా ఉండి నా దగ్గర వచ్చి చెక్ చేసుకున్న వాళ్ళందరూ కానీ చిన్నపిల్లలు రా అన్నట్టు చెప్తా ఉంటుందా. దీన్నంతా వినేసరికి హీరోకి అయితే కొంచెం జెలసీగా ఫీల్ అవుతుంది. సరే నువ్వేం మేజర్ అంటాడా. హీరోయిన్ కానీ సర్జన్ అన్నట్టు చెప్తుంది. అటైతే ఇకపై నుంచి నువ్వు కానీ సర్జన్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపో, ఈ పని అంతా చేయాల్సిన అవసరం లేదు, నేను కానీ హాస్పిటల్లో మాట్లాడుకుంటాను అన్నట్టు చెప్తాడా. ఏమైతే ఒకటే సంతోషం అయిపోయింది. ఓవర్ ఎగ్జైట్మెంట్లో హీరోని పట్టుకునేసి ఒకటే కులికేసి మీరు నాకు హస్బెండ్గా రావడం నేను ఏ జన్మలో చేసిన పుణ్యము అన్నట్టు ఎక్కడ కొట్టకూడదో అక్కడే కొట్టేస్తుంది అనమాట. హీరో ఫేస్ ని చూడాలి, విలవిలలాడుతూ అక్కడే కానీ పడిపోతాడు. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఇప్పుడు సర్జన్ డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. తను కానీ హాస్పిటల్లో ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ అమ్మని అడ్మిట్ చేస్తున్న ఆ హాస్పిటల్ నుంచి అయితే డబ్బులు ఎప్పుడు పే చేస్తారో అన్నట్టు అడుగుంటారు. హీరోయిన్ కానీ టైం అడిగేసి హీరోకి కానీ మెసేజ్ పెడుతుంది. అవును మీరు నాకు 2 lakhs డబ్బులు ఇస్తానన్నారు కదా, అది ఎప్పుడు ఇస్తారు అనేసి. ఇటుపక్క హీరోని తన ఆఫీస్లోనే చూపిస్తారు. యాక్చువల్గా హీరో
అయితే గే అన్నట్టు ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయ్యి ఉంటుంది కదా. దానికి కారణమైన ఆ అబ్బాయి కానీ హీరోకి అయితే చాలా క్లోజ్ గా వచ్చి పెళ్ళైపోయిన తర్వాత నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడా. హీరో కానీ వాడితో చెప్తాడు, ఇదిగో చూడరా 5 సంవత్సరాలకు ముందు నాకు బ్రేకప్ అయిపోయింది. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమనేసి విసిగిస్తా ఉన్నారా. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి నిన్ను షీల్డ్ లాగా నేను యూజ్ చేసుకున్నాను. కానీ నువ్వు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయకేమి అన్నట్టు చెప్తా ఉంటాడనమాట. ఆ టైంలో హీరోయిన్ మెసేజ్ పెట్టుంటుంది కదా, దాన్ని కానీ హీరో అయితే చూస్తాడు. 2 lakhs అడుగున్నావా, వెంటనే నేను కానీ ఇస్తాను అనేసి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఒకటే సంతోషం అయిపోయిందనమాట. దీన్నంతా ఈ అబ్బాయి కానీ చూస్తాడా, ఏం చేస్తావు నువ్వు, నీతో అమ్మాయి స్పెండ్ చేయడానికి 2 lakhs డబ్బులు ఇచ్చావా, ఇదంతా చాలా మోసం, మా అమ్మాయిలకు మాత్రమే ఇస్తావా, నాకు ఇవ్వవా అనేసి వేరే అడుగుతాడా. హీరో కానీ రే నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు, ఈ విధంగా మాట్లాడావనుకో నిన్ను థాయిలాండ్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను అన్నట్టు బెదిరిస్తాడా. వాడు కానీ అక్కడి నుంచి అయితే పారిపోతాడనమాట. హీరో కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి డబ్బులు వచ్చేసిందా, మళ్ళీ ఏంటి సంగతి, మనం కానీ ఈ రోజు అయితే కొత్త ఇంటికి వెళ్ళబోతాము అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడా. హీరోయిన్ కానీ ఫుల్ భయపడతా ఉందన్నమాట. వీడితో మనం కనుక ఒంటరిగా ఉంటే అంతే మన పరిస్థితి, వీళ్ళమ్మతో ఉండడమే మనం సేఫ్ అనుకునేసి, లేదు మనం ఇద్దరం కానీ పాత ఇంట్లోనే ఉంటామా, అదే మీ అమ్మతోనే ఉంటామా, మీ అమ్మకి వేరే ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేకుండా ఉండదు కదా, నేను పక్కనే ఉంటే తన్ని బాగా చూసుకుంటాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఓ అటంటావా, అటైతే సరే అనేసి ఒప్పుకుంటాడు. కానీ వీడికి కొంచెం డౌట్గా ఉంది. ఆ తర్వాత ఆలోచిస్తాడనమాట, ఒకవేళ తను నన్ను ఇష్టపడుతూ ఉందేమో, అందుకే నాకు ఇష్టమైనటువంటి మా అమ్మని కానీ తను ఇష్టపడుతూ మాతో ఉండాలనేసి అనుకుంటా ఉందనేసి వీడైతే ఒకటే మురిసిపోతా ఉంటాడని. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ వెళ్ళి హీరోయిన్ యొక్క థింగ్స్ అంతా ప్యాక్ చేసుకునేసి హీరోయిన్తో పాటు వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వస్తారనమాట. వాళ్ళ అమ్మ కానీ వీళ్ళని చూసేసి ఇక్కడేం చేస్తా ఉన్నారు, మీ ఇంటికి వెళ్ళలేదా అంటుందా. హీరో కానీ లేదమ్మా తనైతే మీతో ఉండాలనేసి ఆశపడతా ఉంది అంటాడనమాట. వాళ్ళమ్మ అయితే ఫుల్ షాక్ అయిపోయారు. నిజమా నా బంగారు తల్లి, ఈ కాలంలో ఏ అమ్మాయి అయినా అత్తతో ఉండాలనేసి అనుకుంటారా, అంతెందుకు నేనైనా అత్తమ్మతో గడపాలనేసి అనుకోను, కానీ నువ్వు చూసావా నా బంగారు కొండ అనేసి ఒకటే సంతోషంతో మురిసిపోతా ఉంటారా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ చెప్తారనమాట, లేదమ్మా మీకైతే ఒంట్లో బాగాలేదు కదా, తను మీ పక్కనే ఉండి చూసుకోవాలనుకుంటా ఉంది, రేపు కానీ మీరిద్దరూ హాస్పిటల్కి చెకప్కి వెళ్ళండి అంటాడా. వెంటనే వాళ్ళమ్మ అయితే రే నేనైతే ఏదో ముసలిది, మీరు నాతో ఉంటే మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, మీరు కానీ మీ విల్లాకైతే వెళ్ళండి అంటుందా. వీడు కానీ ఒకటే అరుస్తూ ఉంటాడు, పెళ్ళైపోయిందనేసి ఇప్పుడు మాట మారుస్తూ ఉండారా, రేపు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే అనేసి. దాంతో వాళ్ళమ్మ కానీ సరే లేరా నేను వెళ్తాను అనేసి, వీళ్ళిద్దరికీ అసలు పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు నిజం తెలిసినా ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు అనుకుంటుంది. ఆ రోజు నైటే హీరో కానీ నాటు మందులతో చేసినటువంటి ఒక సూప్ లాగా అయితే తీసుకొని వచ్చిస్తుంది. ఇది కానీ డ్రగ్ లాగే వర్క్ చేస్తుంది అనమాట. హీరోని తొడుకొని వెళ్ళి రూమ్ లో అయితే వదిలేసి లాక్ చేసేసి వెళ్ళిపోతుంది. లోపల వచ్చిన హీరో అయితే ఒకలాగా నడుచుకుంటా ఉన్నాడనమాట. హీరోయిన్ కి చాలా క్లోజ్ గా వెళ్ళి నాకు చాలా హాట్ గా ఉంది అనేసి వాడి యొక్క కోట్ అంతగాని విప్పేసి, నేను నిన్ను చాలా ప్రేమిస్తా ఉన్నాను, నువ్వు కానీ నాకైతే హెల్ప్ చేయన్నట్టు తనైతే బలవంతంగా కిస్ చేస్తా ఉంటాడా. హీరోయిన్ కి అయితే అర్థమవుతా ఉంది వీడికైతే ఏదో డ్రగ్స్ ఇచ్చుండారు అనేసి. వెంటనే తను మెడిసిన్ అమ్మాయి కదా ఏదో చేస్తుంది, అప్పటికప్పుడే వీడు స్పృహ లేకుండా అక్కడే పడిపోతాడన్నమాట. అసలు వీడికి ఎలా డ్రగ్స్ ఎవరు ఇచ్చారు అన్నట్టు ఆలోచిస్తుందో, ఓరి దేవుడా సొంత అమ్మాయి సొంత కొడుక్కి డ్రగ్స్ ఇచ్చిందా అన్నట్టు ఆ తర్వాత హీరోయిన్ కి గుర్తొస్తుంది. దీనికంత కారణం వీళ్ళమ్మదా, అయినప్పటికీ వీడికి మన యొక్క హెల్ప్ అయితే చాలా అవసరం ఉంది అనేసి హీరోయిన్ గాని గ్లౌస్ అంతా వేసుకునేసి మళ్ళీ వాడికి అయితే ట్రీట్మెంట్ చేయడానికి రంగంలోకి దిగేసిందనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో కానీ కళ్ళు తెరిచి చూస్తాడు. పక్కన ఉన్న హీరోయిన్ కానీ వాడికి నీళ్ళంతా ఇచ్చేసి నైట్ జరిగింది ఏదైనా గుర్తుందా అంటుంది. ఇప్పుడుదా వీడికి వాళ్ళమ్మ ఆ సూప్ తాగించింది, ఆ తర్వాత హీరోయిన్కి క్లోజ్ అయ్యిందంతా గుర్తొస్తుంది. నైట్ నువ్వు నన్ను ఏం చేసావు అన్నట్టు అడుగుతాడా. నేనేం చేశాను, నేను నీకు హెల్ప్ దా చేశాను అన్నట్టు చెప్తుందా. ఓసే మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, నువ్వు ఇంకా మారలేదా అన్నట్టు అరుస్తాడా. ఇదిగో చూడు నువ్వు దా మీదకి దూసుకొని వచ్చావు, అందుకే నేను నీకు హెల్ప్ చేశాను అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. అంత లోపల హీరో వాళ్ళ అమ్మ వస్తారా, వీళ్ళ యాక్టింగ్ని కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అవును మీరిద్దరూ కలిసి ఎప్పుడు నాకు ఒక మనవడో మనవరాలను ఇవ్వబోతారో అన్నట్టు అడుగుతారా. హీరో కానీ అమ్మ ముందు మీరు ట్రీట్మెంట్కి అయితే సిద్ధం అవ్వండి, ఈరోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని రండి, ఆ వెంటనే మేమిద్దరం కానీ మీకైతే ఒక మనవడో మనవరాలో ఇచ్చేస్తాం చూడండి. హీరోయిన్ కానీ చాలా ఆత్రంగా ఉంది అన్నట్టు చెప్తాడా. దానికోసమే నేను కానీ వెయిట్ చేస్తా ఉన్నాను, ఇప్పుడే వెళ్ళి రెడీ అవుతాను అనేసి వాళ్ళమ్మ కానీ వీళ్ళిద్దరికి నైట్ మొత్తం కానీ జరిగిందనేసి సంతోషంతో వెళ్తారా. ఇప్పుడు హీరోయిన్ కానీ అరుస్తా
ఉంది, ఏంది బిడ్డ గిడ్డ అంటా ఉన్నావు అనేసి హీరో గాని ఇదిగో చూడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి 2 లక్షలు డబ్బులు అడిగావు కదా, అదే విధంగా ఇప్పుడు నాతో బిడ్డని కట్టడానికి ఎంత డబ్బులు కావాలో చెప్పు ఇస్తాను అంటాడా. హీరోయిన్ అయితే వాడిని కోపంతో చూస్తుందా, ఇదిగో చూడు నీ పని ఏంది మా అమ్మని సంతోషంగా ఉంచుకోవడం, దాన్ని చేసావంటే నేను నీకు డబ్బులు ఇస్తాను అంటాడా. హీరోయిన్ అయితే వాడి చేతిని బాగా కొరికి పెట్టేస్తుంది అనమాట. నీకు పిల్లలు ఇవ్వను, నీకు పెళ్ళంగా ఉండను, పోరా సచ్చినోడా అనేసి వాడిని అయితే లాగి చంప మీద ఒక్కటి చేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో అయితే ఫుల్ షాక్ అయిపోయాడన్నమాట. హాస్పిటల్కి హీరోయిన్ వాళ్ళ అత్తమ్మతో పాటు వచ్చి ఉంటుందా, తన యొక్క రిపోర్ట్ని అంతా కానీ చెక్ చేస్తుంది. యాక్చువల్గా తనకి బ్రెస్ట్ క్యాన్సర్ లేదు కదా, అదే హీరోయిన్ చూసేసి ఏందంటే ఏమీ లేదే అంటుందా. అదేమీ లేదమ్మా, మీ ఇద్దరికి పెళ్ళి అయ్యింది కదా, ఆ సంతోషంలో నా యొక్క ఆరోగ్యం కానీ బాగా అయిపోయింది అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఆంటీ నిజం చెప్పండి అన్నట్టు అడుగుతుందా. వాళ్ళ అత్తమ్మ కానీ ఇదిగో చూడు తల్లి నీకు ఏం కావాలని అడుగు నేను కొనిస్తాను అన్నట్టు చెప్తుందా. నాకు ఏమీ అక్కర్లేదు అన్నట్టు హీరోయిన్ కానీ చెప్పేసి ఇదిగో చూడండి మీ కొడుకు అయితే మీ మీద చాలా ప్రేమతో ఉండడు, అలాంటి వాడితో అబద్ధం చెప్పి ఇలా మోసగించడం బాగాలేదు, మీరు కానీ మీ కొడుకుతో నిజం చెప్పేయండి అన్నట్టు అడుగుతుందా. వాళ్ళ అత్తమ్మ కానీ ఒప్పుకుంటుందన్నమాట. ఆ టైంకి అయితే హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి వసే నీకెలా డబ్బులు వచ్చింది, నువ్వెలా మీ అమ్మ యొక్క హాస్పిటల్ బిల్ని కానీ పే చేసావు, నువ్వేమైనా మా అకౌంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసావా అంటా ఉంటాడా. హీరోయిన్ కానీ నాకేం ఆ కర్మ పట్టలేదు, నా సంపాదనతోనే మా అమ్మకి నేను డబ్బులు ఇచ్చాను అన్నట్టు చెప్తుందా. వీడైతే అరుస్తా అంటాడు. హీరో వాళ్ళ అమ్మ అయితే లేసుకునేసి ఎవర్రా మధ్యలో నువ్వు అన్నట్టు ఒకటి గొడవలు వేస్తూ ఉంటుందా. హీరోయిన్ కానీ అంటే దీన్ని నేను చూసుకుంటాను మీరు బయటికి వెళ్ళండి అనేసి తన్ని పంపించేసి యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మకి 4 సంవత్సరాలకు ముందు ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరుగుంటుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అయితే కోమాలోకి వెళ్ళుంటారనమాట. దీనికి కారణం వాళ్ళ నాన్న ఏమన్నది అయితే క్లియర్గా చెప్పలేదు. ఇప్పుడు హీరోయిన్ కానీ రే నాన్న మా అమ్మ నేను డివోర్సే చేయలేదు, అంత లోపలే నీ లవర్తో నా ఇంటికి వెళ్ళింది మాత్రమే కాకుండా నా దగ్గరికి పిలుచుకొని వచ్చావి, ఎంత ధైర్యం అన్నట్టు అరుస్తుందా. ఈ స్టెప్ మామ్ కానీ రేపు నీ చెల్లెలకి ఎంగేజ్మెంట్ ఉంది దానికి పిలవడానికి వచ్చాము అన్నట్టు చెప్తుందా. నేను రాను అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. ఏమైంది నీ ఫియాన్సే నిన్ను వద్దనేసి నీ చెల్లెల్ని చూస్ చేశాడనేసి ఈ విధంగా జలసీతో రానంటున్నావా అంటుందా. దానికి హీరోయిన్ కానీ ఆ చెత్తని ముందు నేను తీసి పడేశాను అన్నట్టు చెప్తుంది అనమాట. వాళ్ళ నాన్న కానీ నువ్వు వస్తావా రావా అంటాడు. రే నాన్న నేను ఆల్రెడీ చెప్పాను కదరా, నీ మొహం చూస్తూ నేను వచ్చి అక్కడ తింటే వామిట్ చేసేస్తాను అంటుందా. వాళ్ళ నాన్న అయితే కోపంతో కొట్టడానికే వస్తాడనమాట. ఈ స్టెప్ మామ్ కానీ మీ అమ్మకి కార్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనేసి ఉంది కదా, ఆ రిపోర్ట్ కావాలంటే నువ్వు రేపు ఎంగేజ్మెంట్కి వస్తేదా మేము కానీ ఇస్తాము అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వాళ్ళిద్దరూ అయితే బయటికి వస్తారా. ఈ మొత్తాన్ని హీరో వాళ్ళమ్మ కానీ విన్నట్టుంది. అటంటే హీరోయిన్ వాళ్ళమ్మ కార్ యాక్సిడెంట్ తర్వాత ఆ హస్బెండ్ని ఈ చిలకైతే దొంగతనం చేసినట్టుంది. అదేవిధంగా హీరోయిన్ యొక్క ఫియాన్సేని తన కూతురు దోచుకున్నట్టుంది. వీళ్ళని అంత ఈజీగా మనం అయితే వదలకూడదు అన్నట్టు డిసైడ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళిద్దరు వేరే జంటగా వస్తూ ఉంటారు. ఈమెయితే అక్కడ ఉండి నీళ్ళని తీసి ఆమె అదే స్టెప్ మామ్ ఉంటుంది కదా ఆమె డ్రెస్ మీదే పోసేస్తుందా. ఈయనకైతే కోపం వచ్చేసి అదే హీరో వాళ్ళమ్మని కొట్టడానికి వస్తాడు. అంత లోపల హీరోయిన్ అయితే వచ్చి నువ్వు ఇక్కడ గొడవలు వేసావనుకో సెక్యూరిటీ గార్డ్ని పిలుస్తాను, మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు బెదిరిస్తుందా. దాంతో అతను కానీ సైలెంట్గా వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళమ్మ కానీ హీరోయిన్ని హగ్ చేసుకునేసి నువ్వు దేనికి బాధపడకరా మొత్తాన్ని కానీ నేను చూసుకుంటాను అన్నట్టు ఏదో ప్లాన్ వేస్తూ ఉంటారనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఇంట్లో దీని గురించి ఆలోచిస్తూ ఉంటుందా. హీరో అయితే చాలా రొమాంటిక్గా ఫ్లవర్ బొకే అంతా తీసుకొని వచ్చి సారీ అంటాడనమాట. హీరోయిన్ కానీ ఎందుకు అంటుందా, మార్నింగ్ అయితే నేను నీతో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను కదా అందుకే అన్నట్టు చెప్తాడు. అదేవిధంగా హీరోయిన్ అయితే ఆ ఫ్లవర్ బొకేని తీసుకోవట్లేదు అనమాట. హీరో అయితే తన చేతిలో ఉండే ఆ టెడ్డీ బేర్ని లాగి పక్కన పడేసి దీన్ని ఉంచుకో అన్నట్టు ఆ ఫ్లవర్ బొకేని కానీ తన చేతిలో అయితే ఇస్తాడు. హీరోయిన్ అయితే వీడితో కోపంగానే నడుచుకుంటా ఉంటుందా. హీరో కానీ ఇదంతా అయ్యే పని కాదు, మనం కొంచెం రొమాంటిక్గా వెళ్ళాలి అనేసి వాడి యొక్క షర్ట్ అంతా విప్పేసి 6 ప్యాక్ చూపిస్తూ హీరోయిన్కి అయితే కొంచెం క్లోజ్గా వెళ్తాడా. హీరోయిన్ అయితే రే సచ్చినోడా ఏం చేస్తా ఉన్నాం అనేసి వాడిని అటు పక్క తోసేసి హీరోయిన్ కానీ ఇదిగో చూడు మీ అమ్మకి ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు తను బాగానే ఉన్నారు కాబట్టి మనం ఇద్దరం కానీ డివోర్స్ అయితే తీసుకుంటాము అన్నట్టు చెప్తా ఉంటుందో. వీడు కానీ నేను నీతో సారీ అడిగేశాను కదా ఇంకా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు, డివోర్స్ గురించిన డెసిషన్ నేను తీయాలి నువ్వు కాదు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ వీడిని ఇలా చూడలేక వాడికి అయితే క్లోజ్గా వస్తుంది, వాడిని హగ్ చేసుకుంటుందేమో అనేసి వీడు సంతోషపడతాడా. కానీ వాడి యొక్క డ్రెస్ని ఎంత ఎత్తి కప్పేసి ఈ విధంగా ఉండడమే మంచిది, ఈ రోజు నైట్ అయితే నేను నీతో అస్సలు నిద్రపోను అనేసి హీరోయిన్ కానీ వాడిని తిట్టేసి అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందా. వీడికి అయితే భలే మండుతా ఉంది, నేను ఎలాంటి వాడిని నన్నే నువ్వు రిజెక్ట్ చేసేసి వెళ్తావా అనేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ కానీ అక్కడికి అయితే వచ్చి ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో కానీ తెలియదా అన్నట్టు అరుస్తా ఉంటుందా. దానికి వీడు కానీ మీరు గనక అబద్ధం చెప్పుండకపోతే నేను తన్ని అసలు
పెళ్ళే చేసుకునేవాడిని కాదు అంటా ఉంటాడా. వాళ్ళమ్మ కానీ ఇదిగో చూడరా, నీకు ఇష్టం లేకపోతే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకునేవాడివే కాదు, నువ్వు తన్ని ఇష్టపడతా ఉన్నావు, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందనేసి ఏదో చెప్పి పంపిస్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ ఆ ఎంగేజ్మెంట్ పార్టీకి అయితే వచ్చుంటుందా. ఈ చెల్లెలు కానీ అక్క వచ్చేసావా, నేను నీ కోసం చాలా సేపు వెయిట్ చేస్తా ఉన్నాను, నాకు నువ్వు గిఫ్ట్ అమౌంట్గా ఎంత తెచ్చున్నావు, నీ దగ్గర అసలు డబ్బులు ఉందా లేదా అనేసి హీరోయిన్ని కొంచెం కించపరిచేటట్టు మాట్లాడుతుందా. నా దగ్గర డబ్బులు ఉందిలే కానీ నువ్వేం బాధపడకు, దీన్ని ఉంచుకునేసి నాశనం అయిపో అన్నట్టు డబ్బులు ఇస్తుందా. దానికి ఈ చెల్లెలు కానీ నువ్వు ఒక చెల్లెలతో ఇలాదా మాట్లాడతావా అన్నట్టు అరుస్తుందా. అంత లోపల ఈ అందగాడైతే వచ్చేసాడనమాట, దాని యొక్క ఫియాన్సే. నిన్ను వద్దనేసి తనని పెళ్లి చేసుకుంటా ఉన్నాను అనేసి నువ్వు ఈ విధంగా అంతా మాట్లాడకూడదు అన్నట్టు వీడు చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిలో పోయే కుక్కలు సెలెక్ట్ చేసి మరి తింటుందా ఏంటి, తన కంటికి ఏది పడితే దాన్ని మింగేయడంలే, అలాగే నువ్వు కానీ. అయినా నువ్వో దరిద్రం తనో దరిద్రం, ఇద్దరు కానీ కలిసి పెళ్లి చేసుకునేసి ఎలాగో నాశనం అయిపోండి అన్నట్టు చెప్తుందా. ఈ చిలకకి కాలిపోయింది, నాన్న చూసారా తను ఎలా ఆశీర్వదిస్తాందో, మీరేగా అడగండి అన్నట్టు అరుస్తుందా. దాంతో వాళ్ళ నాన్నగాని వచ్చి ఇదిగో చూడమ్మా, నీకు వీడంతా అస్సలు సెట్ అవడు, నేను నీకు ఆల్రెడీ డేట్కి సెట్ చేసి పెట్టాను కదా ఆ ముసలోడు, వాడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది, వాడిని పెళ్లి చేసుకునేసి హ్యాపీగా ఉండు అన్నట్టు చెప్తాడా. దానికి హీరోయిన్ కానీ అటైతే ఈ చిలకకి వాడిని కానీ పెళ్లి చేసి పెట్టేయచ్చు కదా, ఇద్దరిని కానీ తోలుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది అన్నట్టు చెప్తుందా. వీడికి కాలిపోయింది, ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా మాట్లాడతావు అనేసి కొట్టడానికి వస్తా అంటాడా. హీరో కానీ అక్కడికి అయితే మాస్ ఎంట్రీ ఇస్తాడనమాట, ఎవడది చేది అన్నట్టు. హీరోయిన్ కానీ వీడిని చూసేసి నువ్వెలారా ఇక్కడికి వచ్చావు అన్నట్టు అడుగుతుందా. అదేమీ లేదు, నిన్న జరిగింది మొత్తాన్ని కానీ మా అమ్మ అయితే నాతో చెప్పారా, అందుకే నేను కానీ నీకోసం వచ్చాను అన్నట్టు చెప్తాడనమాట. వీళ్ళ నాన్న కానీ ఇదిగో చూడు బాబు, నా కూతుర్ని నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను, మధ్యలో నువ్వెవడివి అడగడానికి అంటాడా. నీ కూతుర్ని నువ్వు కొట్టుకో తిట్టుకో ఏమైనా చేసుకో, కానీ నా యొక్క వైఫ్ మీద చేయి పెట్టావనుకో దాన్ని చూస్తూ నేను గమ్మనే ఉండను అన్నట్టు చెప్తాడా. చెల్లెలైతే అక్క వీడిని ఇలా యాక్టింగ్ చేయడానికి ఏ మార్కెట్ ప్లేస్ నుంచి ఎంత డబ్బులు ఇచ్చి పిలుచుకొని వచ్చావు అన్నట్టు అడుగుతుందా. హీరోయిన్ కానీ నీకు తెలిసిన ప్లేస్ నుంచే పిలుచుకొని వచ్చాను, నీ ఫియాన్సే కనుక నిన్ను సాటిస్ఫై చేయలేదనుకో నాతో చెప్పు, నేను కావాలంటే ఒకటిని నీకోసం సెట్ చేసి పెడతాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ చూస్తాడు, పర్వాలేదే హీరోయిన్ ఇంత బోల్డ్గా మాట్లాడుతూ ఉంది, తనని బుల్లేట్ చేసే వాళ్ళనే అన్నట్టు. అప్పుడు ఆ స్టెప్ మామ్ కానీ అక్కడికైతే వస్తుంది, ఈ సోదంతా మనకెందుకు, ఇంకొంచెం సేపట్లో ఆ డేటింగ్కి వెళ్ళాడు కదా ముసలోడు, వాడైతే రాబోతాడు, వాడు చూడడానికే వయసు అయిన వాడిలా ఉంటాడు కానీ మంచి ఫిజిక్తో ఉంటాడు, కాబట్టి నువ్వు వాడితో అన్నట్టు చెప్పడానికి వస్తుందా. హీరో అయితే ఎగిసి ఒక్కటిస్తాడనమాట, ఎంత ధైర్యం ఉంటే నువ్వు లిన్ యొక్క వైఫ్నే ఈ విధంగా ఇంకొకటికి తగిలిస్తావు అనేసి. అందరూ కానీ షాక్ అయిపోయారు, హీరో లిన్నా అనేసి, ఎందుకంటే ఈ బీజింగ్ సిటీలోనే హీరో ద టాప్ రిచెస్ట్ అయిన వాడంట. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఇతను కనుక తలుచుకున్నాడు అనుకో మీ ఫ్యామిలీనే లేకుండా ఇలా చేసేస్తాడు, సో మూసుకొని వెళ్ళు అన్నట్టు చెప్తా అంటుందా. అయినప్పటికీ వీళ్ళైతే అసలు నమ్మేటే లేదు, ఏంది వీడు ఆ ధనవంతుడా, దీన్ని మేము నమ్మాలా అన్నట్టు చెప్తా ఉంటారా. దాంతో హీరో కానీ అక్కడికైతే ఆ హోటల్ మేనేజర్ని అయితే పిలిపిస్తాడు, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ ముందు క్లీన్ చేయి, అందులోనూ మెయిన్గా ఆ సాంగ్ ఫ్యామిలీ అదే ఫియాన్సే ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళైతే ఇంకెప్పుడు కానీ ఈ హోటల్కే రాకూడదు అన్నట్టు చెప్తాడనమాట. ఫియాన్సే కానీ హీరోయిన్తో ఇదిగో చూడు, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తా ఉండవన్నది నాకు బాగా తెలుసు, అయినంత మాత్రాన నువ్వు ఇంత ఎక్స్ట్రీమ్కి పోతావా, నా ఎంగేజ్మెంట్నే క్యాన్సిల్ చేస్తావా అన్నట్టు అడుగుతాడా. హీరోకైతే కాలిపోయిందనమాట, వాడి కాలర్నే పట్టుకుంటాడు, ఏం మాట్లాడుతూ ఉన్నావురా నువ్వు అనేసి. దాంతో వీడు కానీ నువ్వెంత పెద్దవాడివైనా ఉండు, కానీ తనుని నేనే వద్దంటా ఉన్నాను అంటాడా. హీరోయిన్ అయితే నువ్వేంద్రా వద్దనేది, యాక్చువల్గా మన ఇద్దరికి పెళ్లిని మా అమ్మదా సెట్ చేసింది, నేనే నిన్ను అసలు ప్రేమించలేదు అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. హీరో కానీ హీరోయిన్తో వీడితో ఈ సోదంతా ఎందుకు మాట్లాడేది, వీడి మొహం చూస్తేనే నాకు వామిట్ వస్తూ ఉంది, ముందు వీడిని ఇక్కడ నుంచి బయటికి గెంటేద్దాము అనేసి అక్కడ ఉండే మేనేజర్తో కానీ చెప్పి వాడినైతే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళమంటాడనమాట. దీన్నంతా చూసేసి ఈ చెల్లెలైతే నాన్న నాన్న నా ఫియాన్సేనా, నాకు పెళ్ళి నాన్న, తనని కాపాడండి నాన్న అంటుందా. వీళ్ళ నాన్న అయితే ఇదిగో చూడే, ముందు సాంగ్ ఫ్యామిలీ ఆల్రెడీ పోయింది, ఇప్పుడు మన ఫ్యామిలీనైనా మనం కాపాడుకోవాలి హీరో దగ్గర నుంచి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడా. హీరోయిన్ ఇక్కడ రావడానికి కారణమే వాళ్ళ అమ్మ యొక్క యాక్సిడెంట్ రిపోర్ట్ కోసమే కదా, సో హీరో కానీ వార్న్ చేస్తాడనమాట, దాన్ని ఇప్పుడు ఇస్తారా లేదా అనేసి. వాళ్ళు కానీ భయపడిపోయి ఇస్తారా. హీరోయిన్ అయితే చెక్ చేస్తుంది, యాక్చువల్గా ఆ కార్ యాక్సిడెంట్లో కార్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళమ్మ అయితే స్లీపింగ్ పిల్స్ తీసుకునేసేదా కార్ డ్రైవ్ చేసి కావాలనేసి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని ఉందా. హీరోయిన్ అయితే మా అమ్మ ఎలా నన్ను వదిలేసి సూసైడ్ చేసుకోవాలనేసి ట్రై చేస్తారు, దీన్ని నేను అస్సలు నమ్మను అంటూ ఉంటుందా. వాళ్ళ స్టెప్ మామ్ అయితే మీ నాన్న మనసులో మీ అమ్మకి చోటు లేదు అనేది తెలిసేసరికి తను కానీ సూసైడ్ అటెంప్ట్ చేసింది, ఇందులో మా తప్పేముంది అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ మా అమ్మ పరిస్థితికి కారణమైన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని నేను అంత ఈజీగా వదిలిపెట్టను అంటా
ఉంటుందా. సరే వీళ్ళని ఏం చేద్దాం అన్నట్టు హీరో అడుగుతాడా. వీళ్ళ మొహాలనే నాకు చూడాలనేసి అనిపించట్లేదు, ఇంకా వీళ్ళ ఫ్యామిలీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు చెప్తుంది. వాళ్ళ నాన్నకైతే ఇదిగో చూడు, నేను నిన్ను ఎంత కష్టపడి పెంచానో తెలుసా, నువ్వెందుకు ఇంత క్రూరంగా మాట్లాడుతూ ఉన్నావు అంటాడా. హీరో గాని తను నీతో చాలా కైండ్గా నడుచుకుంటా ఉంది, కానీ నా గురించి నీకు సరిగా తెలియదు, నేను తలుచుకుంటే నీ ఫ్యామిలీనే లేకుండా ఎలా చేసేస్తాను. ఇదిగో చూడు, నీకు ఉండేది ఒకే ఒక ఆప్షన్ దా, నీ కంపెనీ నీకు కావాలా లేకపోతే బ్యాంక్రప్ట్కి వెళ్ళాలా అంటాడా. వీడైతే కాళ్ళే పట్టుకునేసాడనమాట, మమ్మల్ని మా ఫ్యామిలీని అయితే వదిలేయండి అనేసి. దానికి హీరో కానీ అటంటే నీ కంపెనీ షేర్స్లో సగం వాటా హీరోయిన్ పేరు మీద అయితే రాసి పెట్టాలి అంటాడనమాట. వీడికి ఏం చేసేదో తెలియట్లేదు. సరే సరే అనేసి ఒప్పుకుంటా ఉంటాడా. దీన్నంతా చూసేటప్పుడు హీరోయిన్ చాలా ఎమోషనల్ అవుతా ఉంది. తనకంటూ ఇప్పటి వరకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఫస్ట్ టైం హీరోనే తనకంటూ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అనేసి. హీరో కానీ నూరా బంగారం మనం వెళ్దాం అనేసి హీరోయిన్ అయితే అక్కడ నుంచి తోడుకొని వెళ్ళిపోతాడా. ఈ స్టెప్ మామ్ అయితే ఏం చేసేదండి, ఇప్పుడు మన యొక్క కంపెనీలో సగం వాటా తన పేరు మీద రాసి పెట్టాలా, మనం ఏం చేయబోతాం అన్నట్టు అరస్తూ ఉంటుందా. ఈ నాన్నవాడైతే అలాగంతా జరగడానికి అస్సలు వీల్లేదు, నేను చిల్లి గవ్వగానే తనకైతే ఇవ్వను, లిన్ ఫ్యామిలీ అదే హీరో ఫ్యామిలీ నుంచే నేను డబ్బులు ఎలా లాక్కుంటానో చూడు అన్నట్టు చెప్తా అంటాడనమాట. హీరోయిన్ కానీ హీరోతో ఇందాక మీరు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి వంగి మరీ థ్యాంక్స్ చెప్తా ఉంటుందా. అప్పుడుదా వాడిని కొరికిన గాయం అయితే కనపడుతుంది. సారీ అండి, మీరు కావాలంటే నా చేతిని కొరికేయండి అన్నట్టు చూపిస్తుందా. వీడు కానీ కొరికేటట్టు పోయి లైట్గా ముద్దిచ్చి మరీ వదిలేస్తాడు. మీకు నా మీద కోపం లేదా, మీరు నన్ను క్షమించారా అన్నట్టు అడుగుతుంది. దానికి వీడు కానీ నువ్వుదా మన ఇద్దరి యొక్క రిలేషన్షిప్ని ఇందాక పబ్లిక్గా అనౌన్స్ చేసావు కదా, సో మన యొక్క అగ్రిమెంట్ అయితే ఇకపైన కంటిన్యూ అవుతుంది అంటాడు, ఆ వెడ్డింగ్ అగ్రిమెంటు. దానికి హీరోయిన్ కానీ మీ అమ్మకి ఇప్పుడు బాగా అయిపోయింది కదా, సో మనం స్టాప్ చేసుకుంటాము అన్నట్టు అడుగుతుందా. కానీ మా అమ్మకి నువ్వు నాతో ఉంటేనే సంతోషం, కాబట్టి మనమైతే దీన్ని కంటిన్యూ చేద్దాం అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ అటంటే మన యొక్క ఈ కాంట్రాక్ట్ని ఎప్పుడు స్టాప్ చేయబోతారు అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ నేను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వరకు మన యొక్క ఈ వెడ్డింగ్ అగ్రిమెంట్ అయితే కొనసాగాలి అంటాడనమాట. హీరో అయితే హీరోయిన్ని మనసులో పెట్టుకొని చెప్తాడు, కానీ హీరోయిన్కి ఇదే అంతగా అర్థం కాలేదు. సరేరా ఇంటికైతే వెళ్దాము అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్ అయితే మీరు వెళ్ళండి, నాకైతే అర్జెంటుగా ఒక వర్క్ ఉంది అనేసి అక్కడ నుంచి వాళ్ళ అమ్మని చూడడం కోసం అయితే హాస్పిటల్కి వచ్చి ఉంటుందన్నమాట. అమ్మ మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు అనేసి అందరూ కానీ చెప్తా ఉన్నారు, కానీ నాకు అందులో అస్సలు నమ్మకమే లేదు. నేను చాలా పెద్ద సర్జన్ అయ్యి మీకు ట్రీట్మెంట్ చేసేసి ఆ తర్వాత మొత్తం నిజాన్ని కానీ కనిపెట్టాలి అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుందా. హీరోయిన్ని ఫాలో చేస్తూ హీరో కానీ వచ్చి ఉంటాడు. తను వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండేదంతా కానీ వీడు వినుంటాడు. అక్కడికి వచ్చిన సిస్టర్ కానీ దీన్ని చూసేసి పాపం అండి, హీరోయిన్ నెలకి 2 లక్షల చొప్పున వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం అయితే బిల్లు పే చేస్తూ ఉంది, సామాన్యుల వల్ల అయితే ఇది చాలా కష్టం కదా పాపం తను అంటుందా. అప్పుడుదా హీరో కానీ ఆలోచిస్తాడు, ఈ పెళ్ళికి ఒప్పుకునేటప్పుడు తను నాకు నెలకి 2 lakhs ఇవ్వండి చాలు అన్నట్టు హీరోతో కానీ అడుగుంటుంది కదా. దాన్నంతగానే ఆలోచించి హీరో అయితే హీరోయిన్కి హెల్ప్ చేయాలి అనుకుంటాడనమాట. సో బిల్లు పే చేసే కౌంటర్కి కానీ వెళ్ళి వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం నెక్స్ట్ 3 సంవత్సరాలకి వాడైతే బిల్ని పే చేసేసి ఆ రిసిప్ట్ని కానీ తీసుకొని వచ్చి హీరోయిన్తో ఇచ్చేసి, ఇదిగో చూడు నాకైతే నీ మీద చాలా నమ్మకం ఉంది, నేను ఎందుకు 3 సంవత్సరాలు మాత్రమే పే చేశానో తెలుసా, అంత లోపలే నువ్వు కానీ మీ అమ్మకి ట్రీట్మెంట్ చేసి ఖచ్చితంగా తనని ఆ కోమా నుంచి అయితే బయటికి తెస్తావన్న నమ్మకం ఉంది అన్నట్టు చెప్తాడా. తను చాలా ఎమోషనల్ అయిపోయి హీరోయిన్ గానీ హగ్ చేసుకునేసి నా మీద నమ్మకం పెట్టిన దానికి థ్యాంక్స్ అన్నట్టు మాట్లాడేసి వీళ్ళిద్దరు కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అయితే నర్స్ గెటప్లో ఈ స్టెప్ మామ్ కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వచ్చి ఏదో ఇంజెక్షన్ అయితే వాళ్ళ అమ్మకి వేసేసి వెళ్తుందన్నమాట. హీరోయిన్ కానీ జంటగా అయితే వాళ్ళ ఇంటికి వస్తారా, దాన్ని చూసేసరికి హీరో వాళ్ళమ్మ ఫుల్ షాక్ అయిపోయారు. ఇకపై నుంచి మేమిద్దరం కలిసే ఉండబోతాం అన్నట్టు వేరే చెప్తారా. అంతే వీళ్ళమ్మ అయితే పడి మొత్తం దేవుడిని మొక్కుతా ఉంటారనమాట. సంతోషంలో వెళ్ళి ఏదో సూప్ అయితే తీసుకొస్తారా, దాన్ని చూసేసరికి ఇద్దరికి ఆ రోజు నైట్ దా గుర్తొస్తుంది. ఏంది మళ్ళీ నా అన్నట్టు వీళ్ళిద్దరూ కానీ షాక్ అయిపోయి మాకైతే ఇదంతా వద్దమ్మా అన్నట్టు చెప్పేసి వీళ్ళిద్దరూ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారా. వాళ్ళమ్మ అయితే దీన్ని తాగి చూస్తుంది, కానీ అది నార్మల్ సూపే అన్నమాట. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్కి పీరియడ్స్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో హీరో కానీ వెళ్ళి షాప్లో ఉండే మొత్తం బ్రాండెడ్ నాప్కిన్స్ అంతా తీసుకొని వచ్చి ఉంటాడు. నువ్వు ఏది యూస్ చేస్తావో తీసుకొనేసి హీరోయిన్ అయితే వీడు చేసేదంతా చూసి
చాలా సంతోషంతో వాడికైతే కిస్ ఇచ్చేసి ఒకటి మాత్రం తీసుకునేసి అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందా. హీరో అయితే సంతోషంలో ఒకటే మురిసిపోతా ఉంటాడనమాట. భలే సిగ్గుపడతా ఉంటాడా. కొంచెం సేపు సంతోషంగా లేదు. అంత లోపల అసిస్టెంట్ గానీ కాల్ చేసి హీరో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే మళ్ళీ చైనాకు వచ్చింది అన్నట్టు చెప్తాడు. హీరో కానీ హీరోయిన్తో పెళ్ళి అయ్యింది అన్నట్టు అనౌన్స్ చేస్తుంటాడనమాట. ఆ న్యూస్ తెలిసిన వెంటనే తను ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ప్లాన్ ఉంది, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టు చెప్తాడా. తను రాని పోనీ నాకు అనవసరం, నాకు హీరోయిన్తో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నాకంటూ ఒక వైఫ్ ఉంది అన్నట్టు హీరో చెప్తాడా. నిన్ను ఇంతగా మార్చిన ఆ హీరోయిన్ని నేను కానీ చూడాలి అన్నట్టు అసిస్టెంట్ అయితే చెప్తాడనమాట. తను నా ప్రైవేట్ ప్రాపర్టీ, నువ్వంతా అంత ఈజీగా చూడలేవు అన్నట్టు చెప్పి కాల్ని కానీ కట్ చేసేస్తాడు. హీరోయిన్ వచ్చిన తర్వాత తనకు కడుపు నొప్పిగా ఉంటుందనేసి ఏదో హాట్ ప్యాక్ అంతా ఇస్తాడనమాట. దీన్నైతే నువ్వు కడుపు మీద ఉంచుకో అనేసి, అది మాత్రమే కాకుండా తన కోసం బ్రౌన్ షుగర్ వాటర్ అయితే తీసుకొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటాడా. వీడు చేసేదంతా చూస్తా ఉంటే హీరోయిన్కి చాలా ప్రేమ వస్తూ ఉంది వీడి మీద. వాడు చేయబట్టి లాగి వాడిని అయితే లైట్గా కిస్ చేస్తుందా. హీరో అయితే హీరోయిన్ని మళ్ళీ కిస్ చేస్తాడనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంగా వాళ్ళ యొక్క లైఫ్ని అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ హీరో అయితే హీరోయిన్ కోసం ఆ బ్రౌన్ షుగర్ వాటర్ అయితే తీసుకొని వచ్చిస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ థ్యాంక్స్ చెప్తుంది. దీన్ని చూసేసి వాళ్ళమ్మ అయితే రే అమ్మకి ఇవ్వవా అన్నట్టు అడుగుతుందా. అమ్మ మీకు ఆల్రెడీ కానీ ఆ మెనోపాసెస్ అయితే అయిపోయింది అన్నట్టు చెప్తాడా. ఉన్నప్పుడు మాత్రం ఇచ్చావా ఏంటి అన్నట్టు వాళ్ళమ్మ అయితే కొడుకుని బాగా టీస్ చేస్తూ ఆడుకుంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత అయితే హీరోకి అసిస్టెంట్ కానీ కాల్ చేసి ఈ విధంగా త్వరగా ఆఫీస్కి అయితే రండి అంటాడా. అక్కడైతే ఒక అబ్బాయి కానీ అరిచే సౌండ్ వినపడుతుందా. దాంతో హీరో కానీ నేనైతే అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నట్టు ఇంట్లో చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటుందా. తనని వెతుక్కుంటూ హీరో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి అయితే వస్తుంది. ఈ అమ్మాయి అయితే బ్యాలెట్ డాన్సర్ అంట. తను ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పుడు కాళ్ళు కానీ లైట్గా బెనికింది, సో మీరు చెక్ చేయండి అన్నట్టు హీరోయిన్తో అడుగుతుందా. ఆ నేమ్ని చూస్తుంది హీరోయిన్. ఇది హీరో యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ అన్నది తెలుసు, కానీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అన్నది లైట్గా డౌట్ మాత్రమే వస్తుందా. ఇదైతే కావాలనేసి హీరోతో కలిసి ఉండేటువంటి ఫోటోని కానీ వాల్ పేపర్గా పెట్టి దాన్ని హీరోయిన్ చూసేలా చేస్తుందన్నమాట. హీరోయిన్కి అయితే దీన్ని చూసేటప్పుడు మనసే విరిగిపోయింది. ఇటుపక్క హీరో అయితే ఆ చిన్న పాప దగ్గరికి అయితే వచ్చింటాడు కదా, ఆ అమ్మ ఎక్కడ వెళ్ళింది అన్నట్టు అడుగుతాడా. అమ్మ అయితే హాస్పిటల్కి వెళ్ళింది అన్నట్టు ఆ పాప కానీ చెప్తుందనమాట. దాంతో వెంటనే హీరో కానీ ఆ చిలకకైతే కాల్ చేస్తాడు. ఇది కావాలనేసి స్పీకర్లో పెట్టేసి హీరోయిన్ వినేటట్టు మాట్లాడుతూ ఉంది. నేనైతే హాస్పిటల్కి వచ్చున్నాను, నా కాళ్ళు అయితే లైట్గా బెనుక్కుంటుంది అన్నట్టు చెప్తుందా. ఏ హాస్పిటల్ అన్నట్టు అడుగుతాడా. మీ యొక్క లిన్ గ్రూప్స్ యొక్క హాస్పిటల్ అన్నట్టు చెప్తుంది. సరే అక్కడే వెయిట్ చేయి, నేను కానీ వస్తా అన్నాను అన్నట్టు చెప్పేసి హీరో కానీ బయలుదేరతాడు. హీరోయిన్ కానీ దీని కాళ్ళని అయితే చెక్ చేసేసి మీకేం ప్రాబ్లం లేదు, మీరు రెస్ట్ తీసుకుంటేనే సరిపోతుంది అన్నట్టు చెప్తుందా. దానికి ఇదైతే నా కాళ్ళల్లో ఉండే గాయం అయితే నయం అయిపోవచ్చు, కానీ నా హృదయంలో ఉండే గాయాన్ని ఎవరు నయం చేయగలరు చెప్పండి. 5 సంవత్సరాలకు ముందు నేనైతే ఒక వర్క్ పరంగా అబ్రాడ్కి వెళ్ళాను, తిరిగి వచ్చేసరికి నా బాయ్ ఫ్రెండ్కి అయితే పెళ్ళి అయిపోయి ఉండదు, నా హార్టే చాలా నొప్పిగా ఉంది అన్నట్టు యాక్టింగ్ వేస్తుందా. దానికి హీరోయిన్ కానీ నేను సర్జన్ డిపార్ట్మెంట్లో ఉండే డాక్టర్ని, మీకు అంత పెయిన్గా ఉంటే మీరు వెళ్ళి హార్ట్ డిసీజ్ డాక్టర్ని అయితే మీట్ అవ్వండి అన్నట్టు చెప్పి ప్రిస్క్రిప్షన్ అయితే రాసి ఇస్తుందన్నమాట. ఇది కానీ దాన్ని తీసుకునేసి బయటికి అయితే వస్తుందా. హీరో కానీ వీళ్ళ యొక్క పాపనైతే తీసుకొని వస్తాడనమాట. సరేరా మనం కానీ అందరం కలిసి ఇంటికి అయితే వెళ్దామా అనేసి పిలుస్తుందా. లేదు నా వైఫ్ని చూడడానికి నేను వెళ్ళాలి, నువ్వు ఈ పాపని తీసుకునేసి ఇంటికి వెళ్ళు అంటాడా. దానికి ఇది కానీ నీకు పెళ్ళైన విషయాన్ని నాతో చెప్పనే లేదే అంటుందా. పరాయి వాళ్ళతో నా పెళ్లి విషయాన్ని ఎందుకు చెప్పాలి, నీ యొక్క పని ఏంది ఈ పాపని బాగా చూసుకోవడం మాత్రమే, దాన్ని చూస్తే బాగున్నా అన్నట్టు చెప్పేసి వెళ్తాడు. వీళ్ళిద్దరికి మధ్య నిజంగానే ప్రేమించారా అన్నది మనకే డౌట్గా ఉందన్నమాట. హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడా. తన మొహం ఇచ్చే మాట్లాడట్లేదు. హీరో కానీ ఇదిగో చూడు నేనైతే ఇక్కడ నా కిడ్నీని చెక్ చేయడానికి వచ్చాను అంటాడా. దాంతో తను కానీ వెళ్ళి పడుకోండి చెక్ చేస్తాను అనేసి వచ్చి అదిమి చూస్తుంది. వీడైతే నొప్పి లేదు అంటా ఉంటాడా. ఇదిగో చూడండి బాస్, మీకు కిడ్నీలో ఉండే స్టోన్ అయితే ఆల్రెడీ కరిగిపోయింది కాబట్టి మీకు నొప్పి లేదు, మీరు కానీ వెళ్ళొచ్చు అంటుందా. కానీ నాకు చాలా నొప్పిగా ఉందనేసి కడుపుని పట్టుకుంటాడు. ఏమైందనేసి చెక్ చేయడానికి వస్తుందా. తన్ని లాగి ఒంట్లో అయితే కూర్చోబెట్టుకునేసి నాకు పెదాల మీద అంతా నొప్పిగా ఉందన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ అయితే వారిని వదిలించుకునేసి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. హీరో అయితే వెనక సైడ్ వచ్చి హక్ చేసుకునేసి ఎందుకు ఇప్పుడు కోపంగా ఉంటున్నావు, ఎక్స్ అమ్మాయికి నాకు మధ్య ఏమీ లేదు అన్నట్టు చెప్తాడా. దానికి ఏమి కానీ మీరు ప్రేమించే అమ్మాయి వచ్చిన తర్వాత నన్ను కానీ వెళ్ళిపోమన్నారు కదా, అది ఏ అమ్మాయేనా అంటుందా. హీరో అయితే తన స్టెథోస్కోప్ని తీసి వీడి యొక్క హార్ట్ బీట్ దగ్గర అయితే పెట్టి ఇప్పటికైనా నీకు తెలుస్తా ఉందా, నా మనసులో నువ్వు మాత్రమే ఉంటున్నావు, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తా ఉన్నాను, నువ్వే మిస్ లిన్
అంటాడా. హీరోయిన్ గాని వచ్చి ఇదిగో చూడండి అనేసి ఏదో ప్రిస్క్రిప్షన్ అయితే రాసిస్తుంది. మీ ప్రేమ రోగానికి మందే లేదు, దానికి మందు నేను మాత్రమే అన్నట్టు చెప్పి హీరోని వచ్చి హక్ చేసుకుంటుంది. సో వీళ్ళిద్దరూ మళ్ళీ గాని కలిసిపోతారన్నమాట. నెక్స్ట్ అయితే హీరో వాళ్ళమ్మ హీరోయిన్ కోసం అయితే ఏదో సర్ప్రైజ్ రెడీ చేసి పెట్టున్నాను అనేసి రూమ్ లోకి పిలుచుకొని వెళ్తారా. అక్కడ చూస్తే మొత్తం కానీ చిన్న చిన్న సెక్సీ డ్రెస్సులు అయితే ఉంది. దాన్ని చూసేసరికి హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. 7 days అయిపోయింది కదా, నువ్వు నా కొడుకుతో హ్యాపీగా ఉండాలనేసి చెప్తా అంటారా. అంత లోపల హీరో కానీ వచ్చి దీన్నంతా చూసేస్తాడు. హీరోయిన్కి అయితే ఇక్కడ పరువైపోయింది. వాడు కళ్ళంతా వేరే మోస్తూ ఉంటుందా, చేసిందంతా చేసేసి వాళ్ళ అమ్మ అయితే అక్కడ నుంచి నైస్గా వెళ్ళిపోతారు. ఇక్కడ హీరో అయితే ఈ డ్రెస్సుల్ని చూపించి హీరోయిన్ని కానీ బాగా టీస్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాడనమాట. హీరోయిన్కి చాలా సిగ్గుచేటుగా ఉంది. ఆ టైంలో హీరోకి అదే హీరో వాళ్ళ పాప ఉంటుంది కదా, ఆ అమ్మాయి అయితే కాల్ చేసి ఈ విధంగా ఇంట్లో అయితే కొంతమంది దొంగలు పడ్డారు, అమ్మని కానీ కత్తితో పొడి చేసి వెళ్ళిపోయారు, త్వరగా వచ్చి అమ్మని కాపాడండి అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో కానీ అక్కడ నుంచి బయలుదేరతాడు. హీరోయిన్ కానీ అటంటే మీకు ఆల్రెడీ పాపే ఉందా అన్నట్టు షాక్ అవుతుందా. నా కోసం నువ్వు వెయిట్ చేయి, నేను వచ్చి మళ్ళీ నీకు మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు హీరో కానీ చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. చిలకని కానీ హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తాడనమాట. సారీ నేనైతే 5 సంవత్సరాలు అన్నాను, యాక్చువల్గా చిలక హీరో ఇద్దరు కానీ 7 సంవత్సరాలకు ముందు ప్రేమించుకున్నారంట. ఇప్పుడు ఈ చిన్న పాపకి 6 సంవత్సరాలు అవుతా ఉందంట. ఈ పాప కానీ వచ్చి మా అమ్మని కాపాడండి ఆంటీ అన్నట్టు హీరోయిన్తో అడుగుతుందా. అటంటే వీళ్ళు ప్రేమించిన కొన్ని రోజుల్లోనే బిడ్డ కానీ పుట్టినట్టుంది, మనం వీళ్ళ మధ్యలో అయితే ఉంటున్నాము అన్నట్టు హీరోయిన్కి అయితే కొంచెం బాధగానే ఉంది. సో ఈ పాపతో కానీ నువ్వేం బాధపడకు, మీ అమ్మని కానీ నేను కాపాడుతాను అన్నట్టు చెప్పేసి లోపలికైతే వెళ్తుంది. సర్జరీ అంతా చేసేసి కొంచెం సేపు తర్వాత బయటికి అయితే వస్తుందనమాట. వీళ్ళతో కానీ సర్జరీ అయితే సక్సెస్ అయ్యింది అన్నట్టు చెప్తుందా. చిలకని కానీ రూమ్ షిఫ్ట్ చేయడానికి బయటికి అయితే పిలుచుకొని వస్తారా. హీరో ముందర దీని యొక్క యాక్టింగ్ అయితే చూడాలి, నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తాననేసి అస్సలు అనుకోలేదు, నేను ఎంత భయపడిపోయానో తెలుసా. ఈ పాపని కాపాడడం కోసం నా ప్రాణం ఇవ్వడానికి కానీ సిద్ధమైపోయాను, మన ముగ్గురం కలిసి సంతోషంగా ఉండాలనేసి నేను ఇంతకి తెగించాను అనేసి సెంటిమెంట్స్తోనే అందరినీ చంపేస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ ఈ టైంలో మీరు ఇంతగా మాట్లాడకూడదు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుందా. ఈ చిన్న పాప కానీ హీరోయిన్తో మీరు చాలా బ్యాడ్ ఆంటీ, మీరు మా ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మేమందరం కానీ కష్టపడతా ఉన్నాము, నువ్వు మా నాన్ననే దొంగతనం చేసేసావు, నువ్వు నాకు అసలు నచ్చలేదు అనేసి తిడుతూ ఉంటుందా. ఏం మాట్లాడుతూ ఉన్నావు, నోరు ముయ్యి అంటూ ఉంటాడు హీరో కానీ. హీరోయిన్ అయితే నాకు ఇక్కడ ఉండాలని లేదు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. వెనకాలే హీరో కానీ వెళ్ళడానికి పోతాడు. నాకైతే ఒకటి నొప్పిగా ఉందనేసి ఇది యాక్టింగ్ వేస్తుందా. దాంతో వీళ్ళిద్దరిని పిలుచుకొని వచ్చి రూమ్లో కానీ సెటిల్ చేసేసి హీరో కానీ అక్కడ నుంచి వెళ్ళడానికి అయితే పోతాడా. ఈ చిలకైతే నువ్వు మాతోనే ఉండొచ్చు కదా అన్నట్టు అడుగుతుందా. దాంతో హీరో కానీ నేనేమి డాక్టర్ కాదు, నిన్ను చెక్ చేస్తూ ఉండడానికి నీకోసం నేను నర్సుని కానీ అరేంజ్ చేస్తున్నాను, సో నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. ఈ పిచ్చి పిల్ల అయితే హీరోతో కానీ ఇదిగో చూడు, నేనైతే మీ ఫ్యామిలీ మధ్యలో వచ్చి మీ అందరినీ కానీ బాధ పెట్టాలనేసి అనుకోవట్లేదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో ఉంటుందా. దానికి వీడు కానీ ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అంటాడా. ఇదిగో చూడు, మా నాన్నని కోల్పోయి మేము ఎంత కష్టపడ్డామో, నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, అదే బాధని నీ కూతురికి కానీ రావాలనేసి అనుకోవట్లేదు, సో నువ్వు ఒక మంచి నాన్నగా ఉండి నీ కూతురుతో సంతోషంగా ఉండు అంటుందా. అప్పుడుదో వీడు కానీ ఒక నిజాన్ని చెప్తాడు. యాక్చువల్గా ఆ చిన్న పాప అయితే వీడి యొక్క సొంత కూతురే కాదంట, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో అయితే చనిపోయారంట. ఆ తర్వాత హీరో కానీ ఆ పాపనైతే అడాప్టెడ్ చేసుకున్నాడంట. అదంతా చెప్తాడా. మరి ఆ పాప ఎందుకు ఆ చిలకని అమ్మ అనేసి పిలుస్తా ఉంది అన్నట్టు అడుగుతుందా. చిలకదా పాపని దత్తత తీసుకోవాలనేసి చాలా బలవంతం పెట్టిందంట. ఆ తర్వాత వాళ్ళిద్దరికి మధ్య ఒక బాండ్ అయితే క్రియేట్ అయ్యింది. సో అందుకే ఆ పాప ఆమెని అమ్మ అనేసి పిలుస్తా ఉంది అన్న దాన్ని మొత్తాన్ని చెప్తాడా. హీరోయిన్ కానీ ఇప్పుడైతే కొంచెం కామ్ అవుతుంది. ఇదిగో చూడు, నువ్వు మాత్రమే నా వైఫ్, నువ్వు మాత్రమే మిస్ లీను, నువ్వు మాత్రమే నా మనసులో ఉండవన్నది మొత్తాన్ని కానీ చెప్పేసి హీరోయిన్తో పాటు చిలక దగ్గరికి అయితే వచ్చి 50 million చెక్ అయితే ఇస్తాడనమాట. దీన్ని తీసుకునేసి అబ్రాడ్కి అయితే పాపతో పాటు వెళ్ళిపో అనేసి. కానీ ఈ చిలక అయితే హీరోయిన్ దగ్గర మా ఇద్దరిని అసలు విడదీయకు, మేము ముగ్గురం కానీ ఒక ఫ్యామిలీగా ఉండాలి, నా ప్రేమని నువ్వు విడదీయకు అన్నట్టు బతిమలాడుతూ ఉంటుందా. హీరో అయితే ఏ పరిస్థితుల్లోనూ నా హస్బెండ్ని నేను నీ కోసం వదులుకోను అన్నట్టు చెప్తుంది. అంత లోపల ఈ పాప కానీ అక్కడికి వచ్చి నువ్వు చాలా బ్యాడ్ అంటివి, నువ్వెందుకు మా ఫ్యామిలీ మధ్యలో వచ్చావనేసి తిట్టేసి, నాన్న అమ్మ అయితే మీకోసం ఎంత చేశారో తెలుసా, కత్తితోనే పొడుచుకున్నారు, అయినప్పటికీ మీరు ఎందుకు తనని అసలు పట్టించుకోవట్లేదు అన్నట్టు మొత్తం నిజాన్ని కక్కేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ చిలక అయితే హీరోని తన
సొంతం చేసుకోవడానికి తనే కత్తితో కానీ పొడుచుకుని ఉంటుందన్నమాట. సింపతి ద్వారా వీడు తన దగ్గరకు వస్తాడు అనేసి. ఇప్పుడు పాప చెప్పేసిందా హీరోయిన్ కానీ ఆ నిజాన్నే చెప్తుంది. నేను నీకు సర్జరీ చేసేటప్పుడే నాకైతే లైట్గా డౌట్ వచ్చింది, కానీ నీ కూతురే మొత్తం నిజాన్ని కానీ కక్కేసింది. సో ఈ పాపని కానీ మేమైతే ఇకపై నుంచి నీతో వదలలేము, నీతో పెరిగితే ఆ పాప కానీ నాశనం అయిపోతుంది, కాబట్టి ఇకపై నుంచి పాపని కానీ మేమే పెంచుకుంటాము అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుందా. హీరో అయితే నువ్వు ఒక చిన్న పాప ముందర కత్తితో పొడుచుకునేసి తన మనసుకి ఎంత గాయపెట్టుండవు, నీలాంటి వాళ్ళ దగ్గర అయితే పాప అసలు పెరగకూడదు అంటాడా. ఇదైతే చేయి పట్టుకునేసి బతిమలాడుతూ ఉంది, పాపనైనా నా దగ్గర వదులు అనేసి. అది ఈ జన్మలో జరగదు, నువ్వు మాత్రమే ఇక్కడ నుంచి అబ్రాడ్కి అయితే వెళ్ళాలి, ఇంకెప్పుడు చైనాకైతే రాకు అనేసి ఆ చెక్ని కానీ తన మొహం మీద అయితే విసిరేసి పాపని కానీ తీసుకునేసి వీళ్ళిద్దరూ అయితే అక్కడ నుంచి ఇంటికి వస్తారనమాట. అక్కడైతే హీరో వాళ్ళమ్మ ఈ పాపని చూసేసి ఎవర్రా ఈ పాప అనేసి ఒకటే అరస్తా ఉంటారా. హీరోయిన్ కానీ తన్ని పక్కకైతే పిలుచుకొని వచ్చి జరిగింది మొత్తం కానీ చెప్తుందనమాట. చిలకతో పాటు ఈ పాప పెరిగితే తన జీవితమే నాశనం అయిపోతుంది, హీరోని మీరు బాగా పెంచినట్టుగానే ఈ పాపని కానీ బాగా పెంచాలి అంటుందా. కానీ వాళ్ళ అమ్మకి అసలు ఒప్పుకునేట్టు లేదా. దాంతో హీరోయిన్ కానీ ఈ పాపని మీరు బాగా చూసుకున్నారంటే త్వరగా నేను హీరో కానీ ఒక బిడ్డనైతే కనిస్తాము, ఆ పాపని కానీ మీరే పెంచవచ్చు అంటుందా. ఈ మాటకైతే హీరో వాళ్ళమ్మ పడిపోయారన్నమాట. ఈ డీల్కి అయితే నేను ఒప్పుకుంటాను, త్వరగా మీరు కానీ వెళ్ళి మీ పనిని అయితే చూడండి అనేసి వచ్చి పాపని కానీ అక్కడ నుంచి అయితే నూరా బంగారం నేను నిన్ను పెంచుతాను అనేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ హీరోకి అయితే ఫుల్ షాక్ అన్నమాట. అంత లోపల ఎలా మా అమ్మని నువ్వు కన్విన్స్ చేసావు అన్నట్టు అడుగుతాడా. అదేమీ లేదు, త్వరగా మనం బిడ్డని కనిస్తాము అన్నానా, అందుకే అంటుందా. మరి ఎందుకు లేటు, నువ్వు రా మనం వెళ్దాం అనేసి హీరో అయితే హీరోయిన్ ని తీసుకునేసి రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసి ఇంటిమేట్ గా అయితే ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కానీ హీరోయిన్ తో నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, ఈ రోజు హాస్పిటల్ కి వెళ్ళకు, మీ అమ్మని చూడడం కోసం మనం ఇద్దరం కానీ వెళ్తా ఉన్నాము అంటాడా. హీరోయిన్ కానీ నిజంగానే చెప్తా అన్నారా, ఏమైంది సడన్ గా అంటుందా. దానికి హీరో కానీ మనమందరం ఒకే ఫ్యామిలీ, నీ అమ్మ నా అమ్మ కాదా, అందుకే మనం కానీ కలిసి వెళ్ళాలి, సరే నువ్వు కానీ రెడీ అవ్వు అనేసి వీడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. నిజంగానే వీడు ఫ్యామిలీ అన్నాడు కదా అనేసి హీరోయిన్ అయితే చాలా సంతోషపడతా ఉంటుందా. కొంచెం సేపు లోపలే హాస్పిటల్ నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వీళ్ళ అమ్మకైతే ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుంటారు కదా, దాన్ని కానీ తొలగించబోతాము అనేసి వీళ్ళ నాన్న అయితే సైన్ చేసి ఇచ్చుంటాడంట. చాలా రోజులుగా కోమాలోనే ఉంది, మేమైతే ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేము, స్టాప్ చేసుకుంటాము అనేసి. దాంతో ఆ విషయాన్ని నర్సు కానీ చెప్తారా. హీరోయిన్ అయితే వెంటనే వాళ్ళ నాన్నకి కానీ కాల్ చేస్తుంది. రే నాన్న, నువ్వంతా మనిషివారా, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు, ఎవరి పర్మిషన్తో చేస్తా ఉన్నావు, నీకెవరు అర్హత ఇచ్చారు అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ ఇదిగో చూడు బంగారం, మీ అమ్మకి నాకు ఇంకా డివోర్స్ అవ్వలేదు కాబట్టి నేను డిసైడ్ చేయొచ్చు అంటాడా. డివోర్స్ అవ్వకపోయినా నువ్వైతే ఆల్రెడీ ఒక ఫ్యామిలీని సెట్ చేసుకున్నావు కదా, నాకంటూ ఉండేది నా అమ్మ మాత్రమే, తననైతే వదిలేయి అన్నట్టు అరుస్తూ ఉంటుందా. నీకు మీ అమ్మ అంత ఇంపార్టెంట్ అయితే నువ్వు హీరోతో అడిగి 1 బిలియన్ డబ్బులు మాత్రం తీసుకొని వచ్చి ఇచ్చేయి, మీ అమ్మని నేను కానీ ప్రాణాలతో వదిలేస్తాను అన్నట్టు చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఫోన్ని కానీ కట్ చేసేస్తాడా. హీరోయిన్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు, తను చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. హీరో కానీ ఎక్కడికైతే వచ్చి ఏమైంది, నువ్వు చాలా డల్గా ఉంటున్నావే అన్నట్టు అడుగుతాడా. నాకు కొంచెం టయర్డ్గా ఉంది, ఈరోజు అయితే మా అమ్మని చూడడానికి నేను రావట్లేదు, నాకు హాస్పిటల్లో కొన్ని సర్జరీ ఉంది, నేను కానీ అక్కడికి వెళ్ళాలి అంటుందా. సరే పర్వాలేదు నువ్వు వెళ్ళు అనేసి హీరో కానీ చెప్తాడు. తను వీడితో ఎలాంటి నిజాన్ని కానీ చెప్పట్లేదనమాట. నా ఫ్యామిలీ గొడవల్లో నేను నిన్ను బాధ పెట్టాలనేసి అనుకోవట్లేదు, ఏదైనా కానీ నేనే హ్యాండిల్ చేసుకుంటాను అనేసి మనసులోనే అనుకుంటుంది. హీరో కానీ తన్ని పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో అయితే డ్రాప్ చేస్తాడా. తను వెళ్ళేటప్పుడు హీరోని కానీ వచ్చి హగ్ చేసుకుంటా ఉంది. హీరోకి ఇది కొత్తగా అనిపిస్తా ఉందన్నమాట. ఏమైంది, నువ్వు ఈరోజు కొంచెం కొత్తగా నడుచుకుంటా ఉన్నావే అన్నట్టు అడుగుతాడా. అలాగంతా ఏమీ లేదు అనేసి హీరో కానీ కిస్ చేసేసి మళ్ళీ నేను ప్రాణాలతో రిటర్న్ వస్తానో లేదో మా నాన్నతో గొడవ అయిపోతాను అన్నట్టు హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తుందా. వాళ్ళ నాన్న అయితే రెడీగా ఆక్సిజన్ మాస్క్ని తీయడానికి ఉంటాడనమాట. హీరోయిన్ కానీ వెళ్ళి ఒకటే అరుస్తూ ఉంటుంది, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు అనేసి. దాంతో వాళ్ళ నాన్న కానీ ఏది డబ్బులు ఇవ్వు, ముందు డబ్బులు ఇవ్వు అన్నట్టు అడుగుతాడా. నీకు నేను డబ్బులు అంతా తేలేదు, అసలు నేను ఇవ్వను కానీ ఇవ్వను అన్నట్టు చెప్తుందా. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఒట్టి చేతులతోనే వస్తావు, నీకు మీ అమ్మ ప్రాణాలతో ఉండాలనేసి అనిపించట్లేదా అనేసి ఆ ఆక్సిజన్ మాస్క్ అయితే తీస్తాడా. హీరోయిన్ అయితే ఒకటే అరుస్తా ఉంది. అటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. వీడుగాని హాస్పిటల్కి అయితే కాల్ చేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ యొక్క ట్రీట్మెంట్ ని ఇంకా కానీ ఇంప్రూవ్ చేయమంటాడనమాట. అప్పుడుదా వాళ్ళు కానీ జరిగిన మొత్తం నిజాన్ని చెప్తారా. ఈ విధంగా హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే
ఆక్సిజన్ ట్యూబ్ని కానీ రిమూవ్ చేయబోతాడు అనేసి. మరెందుకు ఈ నిజాన్ని ముందే నాతో చెప్పలేదు అన్నట్టు వీడు అరుస్తాడా. సార్ మేము ఆల్రెడీ కానీ హీరోయిన్కి ఇన్ఫార్మ్ చేసేసాము అన్నట్టు చెప్తారనమాట. ఇప్పుడుదా వీడికి ఇదంతా గుర్తొస్తుంది. ఇందువల్లదా హీరోయిన్ కానీ అంత డల్గా ఉన్నట్టుంది. తనని మనమైతే ఒంటరిగా వదలకూడదు అనేసి వీడు కానీ వెంటనే అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ వల్ల నాన్న అయితే ఇదిగో చూడు ఇప్పటికీ టైం అవ్వలేదు, మీ అమ్మని నువ్వు కాపాడాలి అనుకుంటే 1 బిలియన్ డబ్బులు మాత్రం అడిగి తీసుకొని వచ్చి ఇచ్చేయి, మీ అమ్మని నీ దగ్గర వదిలేస్తాను అన్నట్టు బ్లాక్మెయిల్ చేస్తా ఉంటాడా. హీరోయిన్ కానీ రే నాన్న నువ్వంతా మనిషి జన్మవారా, అసలు నువ్వు ఎలాంటి రకం అనేసి తెలియట్లేదు అనేసి వాడిని బాగా తిడతా ఉంటుందా. అప్పుడు వాళ్ళ అమ్మ చేతిని కానీ చూస్తుంది, ఆ చెయ్యి అయితే లైట్గా కదిలేటట్టు ఉందన్నమాట. ఒకవేళ వాళ్ళ అమ్మకి మళ్ళీ స్పృహలోకి వస్తూ ఉండారో ఏమో అనేసి హీరోయిన్ చాలా సంతోషపడతా ఉంటుంది. ఈ దొంగలైతే వాళ్ళ అమ్మకి స్లో పాయిజన్తో పాటు కండరాలు కదిలేటటువంటి ఇంజెక్షన్ అయితే వేసినట్టుంది. అందువల్లదా అలా కనబడతా ఉందన్నమాట. ఈ సందర్భాన్ని యూజ్ చేసుకునేసి ఇదిగో చూడమ్మా మీ అమ్మ అయితే ఈ కంపెనీని ఎంత కష్టపడి స్థాపించారో తెలుసా, తన యొక్క ఆశ ఈ కంపెనీదా, కాబట్టి మనం కానీ దాన్ని నెరవేర్చాలి కదా. మన కంపెనీలో అయితే ఫండే లేదమ్మా, నువ్వు హీరో దగ్గర నుంచి 1 బిలియన్ డబ్బులు మాత్రం తీసుకుని వచ్చి ఇచ్చేయేమి, ఆ కంపెనీని మేమైతే టాప్లో తీసుకుని వెళ్ళి పెట్టేస్తాము అన్నట్టు బాగా ఐస్ పెడతా ఉంటారనమాట. హీరోయిన్కి అదంతా ఏమి చెవులో వినపడట్లేదు. ఆ సంతోషంలో వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుందా. అప్పుడుదా గమనిస్తుంది వాళ్ళ అమ్మ చేతి మీద అయితే సూదితో గుచ్చినటువంటి గాయం అయితే ఉందన్నమాట. యాక్చువల్గా వాళ్ళ అమ్మకి సూది వేయాల్సిన అవసరమే లేదు, మరి ఎలా సూది వేశారు, దీనికి కారణం ఏంటి అనేసి హీరోయిన్ అడుగుతుందా. ఆ స్టెప్ మామ్ కానీ నిన్న కానీ మేము వచ్చాము ఏమీ లేదే అన్నట్టు చెప్తుందా. నిన్న నువ్వెందుకు వచ్చావు, నువ్వేం చేసావు మా అమ్మని మర్యాదగా చెప్పు అనేసి ఈ స్టెప్ మామ్ అయితే చంప వాచిపోయేటట్టు లాగి ఒక్కటిస్తుందా. వాళ్ళ నాన్నకైతే పొడుచుకొని వచ్చేసింది, నువ్వు తన మీద నుంచి చేయి లేకపోతే మీ అమ్మని ఇప్పుడే చంపేస్తాను అనేసి ఆ ఆక్సిజన్ మాస్క్ని కానీ తీస్తూ ఉంటాడా. హీరోయిన్ అయితే దేనికైనా కానీ తెగించే కదా వచ్చేసింది. సో ఎంటీ సిరంజిని కానీ తీస్తుందనమాట. నువ్వు ఇప్పుడు మా అమ్మని ఏమైనా చేసావనుకో దీంతోనే గుచ్చి చంపేస్తాను అనేసి. ఎవరిని భయపెడతా ఉండవు, అది ఎంటీ సిరంజ్ అంటాడా. నీకు విషయం తెలియదు అనుకుంటాను, ఇందులో గాలి మాత్రమే ఉంటుంది, దీన్ని కనుక పొడిచాను అనుకో ఇందులో ఉండే గాలి నీ రక్తనాళంలో కలిసి బ్లడ్ సరఫరా సరిగా లేకుండా నువ్వు ఆటోమేటిక్గా చచ్చిపోతావురా అన్నట్టు చెప్తుందా. వీడైతే కొంచెం భయపడేటట్టు ఉందనమాట. తన చేతిలో ఉండే ఆ సిరంజిని కానీ లాగడానికి అయితే ట్రై చేస్తా ఉంటారా. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చేస్తాడు అనమాట. ఏం జరుగుతా ఉంది ఇక్కడ అన్నట్టు అరుస్తాడా. అందరూ కానీ సైలెంట్ అయిపోతారు. హీరోయిన్ కానీ జరిగింది మొత్తం చెప్తుంది. వాళ్ళ అమ్మని యూజ్ చేసి తన దగ్గర అయితే డబ్బులు అడుగుతా ఉండారు అన్నదాన్ని చెప్తుందా. దాంతో వీడు కానీ అసలు నీకు ఎంత ధర డబ్బులు కావాలి అన్నట్టు అడుగుతాడా. నాకు 2 బిలియన్ డబ్బులు కావాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే నీకు చిల్లి గవ్వగాని ఇవ్వను, నువ్వు చేసిన తప్పుకి వెళ్ళి జైల్లో శిక్షణ అనుభవించడానికి రెడీగా ఉండు అంటా ఉంటుందా. ఇదిగో చూడు బంగారం, మీ అమ్మని నేను హర్ట్ చేశాను అనడానికి నీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కానీ నీ యొక్క ఫింగర్ ప్రింట్తో ఉండేటువంటి ఇంజెక్షన్ చాలు నిన్ను తగిలించడానికి అన్నట్టు చెప్తా అంటాడా. ఎవరు చెప్పారు ఎవిడెన్స్ లేదనేసి, నా దగ్గర ఉంది అనేసి హీరో కానీ సీసీటీవీ వీడియో ఫుటేజ్ అయితే చూపిస్తాడనమాట. వాళ్ళ అమ్మని గమనిస్తూ ఉండడానికి వీడే పర్సనల్గా ఒక కెమెరాని కానీ సెట్ చేసి ఉంటాడు. అందులో అయితే వీళ్ళిద్దరు కానీ బాగా తగులుకుంటారనమాట. నైట్ అయితే వచ్చి వీళ్ళిద్దరు కానీ ఇంజెక్షన్ వేసిందంతా కానీ రికార్డ్ అయి ఉంటుందా. ఈ ఎవిడెన్స్ చాలు కదా అన్నట్టు హీరో కానీ చెప్తాడా. వీళ్ళైతే ఫుల్ భయపడిపోతూ ఉంటారు. హీరోయిన్కి అయితే చాలా కోపం వచ్చేసింది. ఆ స్టెప్ మామ్ని అయితే లాగి ఒక్కటిస్తుంది. అసలు మా అమ్మకి నువ్వు ఎలాంటి ఇంజెక్షన్ వేసావే అనేసి. ఏమైతే హీరోయిన్ కాళ్ళే పట్టుకునేసింది అనమాట. నేను మీ అమ్మకి కండరాలు కదిలేటువంటి ఆ ఇంజెక్షన్ మాత్రమే వేశాను, అది కానీ మీ నాన్న ఈ దరిద్రుడు చెప్పడం వల్లే మీ అమ్మని యూజ్ చేసి నీ దగ్గర నుంచి డబ్బులు సంపాదించడానికే వీడు ఈ విధంగా చేయమన్నాడు, అందుకే నేను చేశాను, నన్ను వదిలే అంటుందా. వీడైతే మొత్తం నిజాన్ని చెప్పేసిందనేసి ఆమె మీద అయితే మండిపడతా ఉంటాడనమాట. హీరోయిన్ అయితే కోపంతో దరిద్రుడా నువ్వంతా ఒక నాన్నవారా, నువ్వు నాన్న అనేసి చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటుగా ఉంది, నీ మొహాన్నే చూడాలనుకోవట్లేదు అన్నట్టు అరస్తా ఉంటుందా. వీడు హీరోయిన్ ని లాగి తన పీక మీద అయితే ఎంటీ సిరంజిని పెట్టి హీరోని బెదిరిస్తా ఉంటాడు. మర్యాదగా 2 బిలియన్ డబ్బులు ఇవ్వు, అప్పుడుదా నేను కానీ హీరోయిన్ అయితే ప్రాణాలతో వదులుతాను అనేసి. హీరోకైతే కాలిపోయింది, తన మీద గనక చెయ్యి పెట్టావనుకో నేనే నిన్ను చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తా అంటాడా. అంత లోపల హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ మెలకువలోకి వస్తారనమాట. దరిద్రుడా నిన్ను పెళ్లి చేసుకునేసి నేను చాలా పాపం చేశానురా అంటా ఉంటుందా. వీడు కానీ తిరిగి తన వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో హీరో కానీ హీరోయిన్ అయితే తన వైపుకి లాక్కుంటాడా. అంత లోపల వీడు హీరోయిన్ని కానీ పొడవడానికి వస్తాడు. మధ్యలో హీరో వచ్చి చేయి పెడతాడనమాట. వాడి చేతికి లైట్గా దెబ్బ అయితే తగులుతుంది. అంత లోపల అక్కడికి పోలీసులు కానీ వచ్చేస్తారు. సో వీళ్ళు చేసిన తప్పులకంతా కానీ ఎవిడెన్స్ అయితే ఇచ్చి ఆ స్టెప్ మామ ఇంకా వీళ్ళ నాన్న ఇద్దరిని కానీ పోలీసుల దగ్గర అయితే పట్టిస్తాడనమాట. వాళ్ళు కానీ వాళ్ళిద్దరిని లాక్కొని వెళ్ళిపోతారా. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ
అమ్మతో కానీ హీరోయిన్ అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంది. నువ్వు చాలా పెద్ద పిల్లగా అయిపోయినావు, నిన్ను చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది, అమ్మని కానీ క్షమించురా, ఇలాంటి దరిద్రుడిని పెళ్లి చేసుకునేసి నీకు నాన్నగా చేయడం వల్లే కదా నువ్వు ఈరోజు ఇంత కష్టపడతా ఉన్నావు అనేసి హీరోయిన్ అయితే అలాగంటే ఏమీ లేదమ్మా అంటా ఉంటుందా. అంత లోపల హీరో కానీ చేతికి కట్టు అయితే కట్టుకొని వచ్చేస్తాడనమాట. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, అమ్మ ఇతనే నా హస్బెండ్ మిస్టర్ లీను, ఇతను నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాడు, మేమిద్దరం కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాము, నువ్వేం బాధపడకు అంటా ఉంటుందా. హీరో కానీ యాక్చువల్గా మీ కూతురు యొక్క డ్రీమ్ ఏందో తెలుసా అంటే మిమ్మల్ని కాపాడడం మాత్రమే, తనని చూడండి ఎంత సంతోషంగా ఉందో, మిమ్మల్ని చూసేటప్పుడు నాకు సంతోషంగా ఉంది అనేసి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడా. అంత లోపల నర్సు కానీ అక్కడికైతే వస్తుంది. వాళ్ళ అమ్మకి కొన్ని టెస్టులు అయితే తీసుంటారా, ఆ రిపోర్ట్ కానీ ఇస్తారు. దాన్ని హీరోయిన్ చూసిన తర్వాత ఫుల్ షాక్ అయిపోతా ఉందనమాట. యాక్చువల్గా వాళ్ళ అమ్మకి వాళ్ళైతే ఏదో ఇంజెక్షన్ వేసుంటారు కదా, దాని ప్రభావం వల్ల చాలా ఎక్కువసేపు అయితే టైం లేదు, త్వరగానే చనిపోయేటట్టుంది. నేను ఇప్పుడు ఏం చేసేది, మా అమ్మ మెలుకోవాలనేసి 5 సంవత్సరాలుగా కష్టపడ్డాను, కానీ తను ఇంత త్వరగా చనిపోబోతుంది అనేసి హీరోయిన్ చాలా వెక్కి వెక్కి ఏడ్చేసి లోపలికి వచ్చి వాళ్ళ అమ్మ ముందర అయితే ఏమీ బాధ లేనట్టుగా, అమ్మ మీకు ఏమీ కాలేదు, మీరు చాలా హెల్తీగా ఉంటున్నారు అన్నట్టు నటిస్తుందా. కానీ వాళ్ళ అమ్మకి తెలుసు కదా తన కండిషన్ ఎలా ఉంది అనేసి. తను కానీ ఏం చెప్తుందంటే నాకు ఎక్కువ టైం లేదనేసి నాకు బాగా తెలుసు, నా యొక్క చివరి కోరిక నిన్ను నేను వెడ్డింగ్ డ్రెస్లో చూడాలి, దాన్ని మాత్రం చేసి పెడతావా అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ అయితే చాలా ఏడుస్తా ఉంది. హీరో గానీ మీ యొక్క ఆశని మేము నెరవేరుస్తాము అనేసి ఇద్దరు వెళ్ళి వెడ్డింగ్ డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చి అందరి ముందర కానీ వీళ్ళైతే ఒకరికొకరు రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసుకుంటారనమాట. వీడి యొక్క ప్రపోజల్ని హీరోయిన్ గానీ యాక్సెప్ట్ చేస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ ముందరే వీళ్ళు కానీ పెళ్ళి అయితే చేసుకుంటారు. ఈ తర్వాత అయితే ఒకరిని ఒకరు కానీ కిస్ చేసుకునేసి వైన్ కానీ పెద్దలకైతే ఇవ్వడం వీళ్ళ యొక్క సాంప్రదాయం అంట. సో ఆ వైన్ని ఫస్ట్ హీరో వాళ్ళ అమ్మకి, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి కానీ తాగిపిస్తారు. వీళ్ళిద్దరిని ఇలా జంటగా చూసేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషపడతా ఉంటారనమాట. అమ్మ ఎక్కడ ఉన్నా కానీ నేను నిన్ను చూస్తూనే ఉంటాను, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అన్నట్టు చెప్తూనే వాళ్ళ ప్రాణాన్ని కానీ అక్కడికక్కడే వదిలేస్తారు. దీన్ని చూసి హీరోయిన్ అయితే మనసే విరిగిపోయి ఏడుస్తూ ఉంటుంది. అంటే కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మ కోసం ఒక మెమోరియల్ ప్లేస్నే కొని ఉంటుందన్నమాట హీరో సపోర్ట్తో. సో ఆ ప్లేస్కి వచ్చి వీళ్ళిద్దరూ కానీ వాళ్ళ అమ్మ గురించి అయితే మాట్లాడేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. అంటే కొన్ని నెలల తర్వాత చూపిస్తారనమాట. ఇప్పుడు హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్గా ఉంది, అందులోనూ ట్విన్స్ బేబీ ఉండారంట. హీరోయిన్ వేరే చాలా పెద్ద సర్జన్ అయిపోయిందంట, 3 రోజులుగా ఇంటికే రావట్లేదు అనేసి హీరోనే హాస్పిటల్కి వచ్చేసాడు. ముందు నీ ఆరోగ్యాన్ని చూడవా, నువ్వు వేరే ప్రెగ్నెంట్గా ఉన్నావు, మనం కానీ ఇంటికి వెళ్దామా అన్నట్టు పిలుస్తాడా. పాపని నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడుకో అన్నట్టు హీరోయిన్ కానీ క్యూట్గా మాట్లాడుతూ ఉంటుందా. అలా కాదు, మనం ఇద్దరం ఇప్పుడే వెళ్తా ఉన్నాము, నీ యొక్క రెస్ట్ దా ఇంపార్టెంట్ అనేసి హీరోయిన్ని తీసుకునేసి హీరో కానీ ఇంటికి అయితే వెళ్తా ఉంటాడు. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.